హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు టీవీ9 లైవ్. దిస్ ఈజ్ పృథ్వీరాజ్ అండ్ ఐఎమ్ విత్ కొరియన్ కనకరాజ్ అలియాస్ ఇండియన్ వరుణ్ తేజ్. మాట్లాడదాం ఒకసారి. హలో అండి, హాయ్ పృథ్వీ, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. యా, ఒక 5 days బ్యాక్ కలిసాం. ఇప్పుడు ఇంకా సూపర్ కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ గుర్తుందా? ఎవరికి ఇచ్చారు? ఏదో మా ఆఫీస్లో ఒక చిన్న రూమ్లో, చాలా గుర్తులేదు ఎప్పుడో, అది 2014 అనుకుంటా. ఓకే, ఏ ఛానల్కి ఇచ్చారు? మేబీ టీవీ9కి ఇచ్చిన. టీవీ9కే ఇచ్చారు. నైస్. యా, మీ ఫస్ట్ ఇంటర్వ్యూ టీవీ9. దీప్తి వాజ్పేయి గారు చేశారు. కరెక్ట్. దీప్తి గారు చేశాను. దీప్తి గారు చేశారు. లేకుండా మీరు కలిస్తే మీరు చెప్పారట కూడా, మీరే నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారని చెప్పి వచ్చేటప్పుడు మాట్లాడారు. అడిగానని చెప్పమన్నారు. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్. యా, సో ఒకసారి ఆ ఇంటర్వ్యూ ఏమైనా మీరు గుర్తు తెచ్చుకుంటే అప్పటికిప్పటికి వరుణ్ తేజ్ ఏం మారారు? ఇంటర్వ్యూకి సంబంధించి సినిమా యాక్టింగ్ చేయడం ఒకటి, ఫస్ట్ టైం మీ జనాల ముందు ఇలా మాట్లాడడం అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఏమైనా మీకు గుర్తుందా? ఇప్పటికి తేడా ఏంటి? అంటే చాలా నేర్చుకుంటాను నేను ఎలా మాట్లాడలేదు. అంటే నేను బయటకు వచ్చేవాడిని కాదు, కొత్త వాళ్ళని ఎక్కువ కలిసేవాడిని. షూటింగ్లో ఎక్కువ ఎక్స్పోజర్, నేను కొంచెం రెస్ట్రిక్టెడ్గా మా పబ్లిక్లో ఎక్కువ తిరిగేవాడిని కాదు. కాబట్టి నాకు ఎప్పుడు మాట్లాడాలి, సినిమా 100% ఫస్ట్ సినిమాకి ఈ రోజుకి మన సినిమాని అర్థం చేసుకునే విధానం కూడా ఎన్నో ఫోల్డ్స్ ఎక్కువ నేర్చుకుని ఉంటాం. అంతేదు ఈరోజు ఈ సినిమాలో కూడా నేను నిన్న మా నాన్నతో అంటున్నా, ఫిల్మ్ మేకింగ్ గురించి, దాని వెనకాల జరిగే ప్రాసెస్ గురించి చాలా ఎప్పుడు నేర్చుకున్నాను ఈ సినిమాలో అని కూడా అన్నాను ఆయనతో. నేను అంటే ఎప్పటికీ ఒక కొత్త టెక్నాలజీ కానీ, ఒక కొత్త అప్రోచ్ కానీ ఫిల్మ్ మేకింగ్లో ఉంటుంది. అది ఎప్పటికీ నేర్చుకుంటూ ముకుందప్పుడు కొంచెం నైవ్గానే ఉన్నాను ఆబ్వియస్లీ. ఏమో టెన్షన్గా మాట్లాడి ఉండొచ్చు. ప్లస్ ఎంత మాట్లాడాలి, ఎంత చెప్పకూడదు, ఒక సినిమా గురించి ఎంత చెప్పొచ్చు, మేబీ అంత రన్ అవుతూనే ఉంటాయి నా మైండ్లో ఆ టైంలో. బట్ డెఫినెట్లీ అది చాలా ఎక్కువ ఇంటర్వ్యూ చేశాను, అది ఒక్కటి గుర్తుంది నాకు. ఇప్పుడు అదంతా పోయిందా? ఇంటర్వ్యూ చేయాలంటే హాయిగా వచ్చేస్తున్నారా? హ్యాంగర్ మీద షర్ట్ వేసుకొని వచ్చేస్తున్నారా? అలాగే వచ్చాను ఈరోజు కూడా. సో ఎక్కువ ఆలోచన లేదు. ఆబ్వియస్లీ కొంచెం టీడియస్, ఎక్కువ చేయాలి. బట్ ఆబ్వియస్లీ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు బట్టి కూడా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ నైస్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒకసారి మీ పర్సనల్ విషయాలు మాట్లాడతాను. వరుణ్ తేజ్, ఒకసారి స్కూల్ లైఫ్ గురించి. స్కూల్లో వరుణ్ తేజ్ ఎలాంటి పిల్లాడు టీచర్స్ దృష్టిలో? ఫుల్ సైలెంట్, బ్యాక్ బెంచర్. హైట్ వల్ల బ్యాక్ బెంచర్. అసెంబ్లీలో బ్యాక్ లాస్ట్ 2లో ఉండేవాడిని. నాకన్నా ఒక అబ్బాయి వాడు నాకన్నా పడుకున్నాడేమో మధ్యలో. ఇంకా అంత అల్లరోని కాదు, సైలెంట్గా అల్లరి చేసేవాడిని. బేసిక్లీ ఎవరికి అర్థమయ్యేది కాదు. సో ఎప్పుడు నన్ను బ్లేమ్ చేయాలి. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు స్కూల్ నుంచి ఈ రోజు వరకు, వాళ్ళే అనమాట. ఫ్రెండ్షిప్ డే అయింది కదా, విషెస్ చేసుకుని ఫోన్లో మాట్లాడుకున్నాం, అందరితో వీడియో కాల్ చేసుకుని. కుదరలేదు కలవడం. బట్ ఇప్పుడు అందరూ కొంచెం మంచి వర్క్ జోన్లో ఉన్నారు కాబట్టి 35 years వచ్చినాయి. అందరూ వేరే వేరే సిటీస్లో ఆఫీసుల్లో ఉన్నారు. తెలియకుండా అల్లిరి అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా? మీరు చేసి మీ పేరు కాకుండా వేరే వాళ్ళు ఏమైనా బదనామైంది? ఎన్నో ఉన్నాయి అలాంటివి. ఒకటి చెప్పండి. ఓకే, అంటే స్కూల్ కన్నా బేసిక్లీ కాలేజ్ 10th నేను వేరే స్కూల్కి షిఫ్ట్ అయ్యాను. నలంద స్కూల్లో చదివాను 10th. ఓకే, అది చాలా స్ట్రిక్ట్ స్కూల్ అనమాట, ఇంటెన్సివ్ కోచింగ్. సో కాలేజ్ స్కూల్లో మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యేది, 5:30కి అయ్యేది, 5 o'clock అయ్యేది అనుకుంటా. 5 to మళ్ళీ 7:30 ఎక్స్ట్రా క్లాసెస్ ఉండేవి. ఓకే, సో లిటరలీ 12 hours స్కూల్లో ఉండేవాళ్ళం. సో అసలు అప్పుడు ఐ థింక్ ఇట్స్ బాయ్స్ స్కూల్. సో బాయ్స్ స్కూల్లో ఫన్ వేరేలా ఉంటుంది. సో అక్కడ కొట్టుకోవడాలు కానీ, తిట్టుకోవడాలు కానీ, పక్కోడి మీద బ్లేమ్, పక్కోడి మీద వేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అక్కడ కరెంట్ పోతే సడన్గా రూమ్లో ఏం కనపడదు. వర్షాకాలం టైంలో క్లౌడీగా ఉండడం వల్ల, బిల్డింగ్ ఉన్న స్ట్రక్చర్ వల్ల. 1-2 కాదు, కాలేజ్ బంకులు కొట్టినప్పుడు వేరే వాడి మీద పేరు వేయడం, వాడిని ఫోర్స్ చేసాడని చెప్పడం, ఇలాంటివి చాలా జరిగినాయి. ఇరికించిన సందర్భం ఏదైనా మీరు? అంటే నా ఫ్రెండ్ పాపం ఏంటంటే, వాడు నేను ఎలా అయితే చూడడానికి కొంచెం అమాయకంగా ఉండేవాడిని స్కూల్లో, ఇప్పటికీ ఉంటాను. బట్ మా ఫ్రెండ్ చూడడానికి ఏంటంటే, ఏ లోకంలో ఉన్న తప్పులన్నీ వాడే చేసినట్టు కనపడతాడు. పాపం అలాంటి వాడు కాదాడు. ఫేస్ కార్డ్ అట్లాంటిది. ఫేస్ కార్డ్ అలాంటిది బేసిక్లీ. హర్ష అని అబ్బాయి. ఓకే, సో నేనే ఇరికించక్కలేదు. వాడితో కనపడ్డాను, ఒక తప్పు చేసామంటే ఆటోమేటిక్గా ఆడికి పడేవి, నాకు పడేవి కాదు. అంతా వీడే చేసాడని చెప్పి అది ఫన్నీగానే, అంత ఫీల్ అవ్వకండి వాడి గురించి. బట్ హీస్ అన్ అమేజింగ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అచ్చా. సో మీ 10th బాయ్స్ అన్నారు కదా, స్కూల్ అంతా కోయిడే కదా. కరెక్ట్ అండి. అమ్మాయిల దృష్టిలో వరుణ్ తేజ్ ఎలాంటి వాడు?
అసలు ఒక స్కూల్ లైఫ్. స్కూల్లో అసలు మాట్లాడడం కాదండి అసలు నేను ఎవరితో. సిగ్గుండేది బాగా నాకు. ఇప్పుడు ఎవరన్నా మీ క్లాస్మేట్తో మాట్లాడితే ఎలా ఉండేవారు వరుణ్ తేజ్ అంటే? ఆమె ఏం చెప్తుంది మీ గురించి? అంటే నేను అప్పుడు బేసిక్‌గా ఎక్కువ మాట్లాడకపోతే 2 అనుకోవచ్చు అండి. ఒకటి సిగ్గు అనుకోవచ్చు, ఇంకోటి బలుపు అనుకోవచ్చు. ఏదది సో, రెండిట్లో నాకు ఏది? బేసిక్‌లీ అదే అన్నా. ఇప్పుడు 2 అనుకున్నోళ్ళున్నారు. వరుణ్ బాగా సిగ్గు ఎక్కువ అనుకున్నాడు. వీడు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అనుకున్నోళ్ళు కూడా ఉన్నారు. నేను మాట్లాడిన అంతే తప్ప నాకు అసలు సిగ్గే ఎక్కువ నాకు. అచ్చా. యాహ్! సిగ్గు ఎక్కువ. సో, అంత ఈజీగా ఎళ్లి ఆహ్, ఐయామ్ నాట్ ఎన్ ఎక్స్‌ట్రోవర్ట్. సో, ఎళ్లి పరిచయం చేసుకొని మాట్లాడి, కలిసిపోయి మాట్లాడే అంత ఇష్టమే నాకు. కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం. ఓకే. స్కూల్లో అందరం అలాగ ఉంటాం మాక్సిమం అప్పుడు చదువుకున్న వాళ్ళు. తర్వాత మాత్రం కాస్త ఫ్రీ అవుతూ ఉంటారు. కాలేజ్‌కి వచ్చేసరికి అదేమైనా పోయిందా? మీ సిగ్గు, బిడియం అహా! అదే అన్నా మీరు నా ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా నాకు అదే ఉంది. ఆహా! ఈ రోజు కూడా ఉంది నాకు అది. అచ్చా. ఇప్పుడు ఈరోజు మొన్న మిమ్మల్ని కలిసాను కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఇంకా బెటర్‌గా మాట్లాడగలుగుతున్నా. ఓకే. మేబీ థర్డ్ ఇంటర్వ్యూ ఇంకా బాగా మాట్లాడతాను మీతో. సూపర్. నేను దానికోసమే చూస్తున్నా. ఆ! ఎంత ఫెమిలియర్‌గా ఉన్నాం, కంఫర్ట్ లెవెల్ అనేది కూడా నాకు జస్ట్ అట్లా అయిపోయింది అంతే చిన్నప్పటి నుంచి అది. ఇప్పుడు ఎంతైనా చిరంజీవి గారి తమ్ముడి కొడుకు, నాగేంద్రబాబు గారి కొడుకు. ఈ ఇమేజ్ అప్పుడే స్కూల్ లైఫ్‌లో ఎలా ఉండేది? ఎంజాయ్ స్కూల్ ఎవరికి చేసేవాళ్ళా? తెలీదు. స్కూల్ ఎవరికి తెలీదా? స్కూల్ ఎవరికి తెలీదు. నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురికి మేబీ 8థ్, 9థ్ గ్రేడ్‌కి వచ్చినప్పుడు కొంతమందికి తెలిసింది. అప్పుడులో అసల ఏ స్కూల్ సార్ మీది? భవన్స్ భారతీ విద్యాభవన్. భవన్స్ భారతి. యాహ్! అప్పుడు తెలీదు. ఫిల్మ్ నగర్ మీరు చిరంజీవి గారి లేదని ఎవరికి తెలీదు. ఓహో! భలే మెయింటైన్ చేశారు. ఎలా చేయగలిగారు అట్లా? యాహ్! నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ గుర్తులేదు. స్కూల్‌లో ఎలా మెయింటైన్ చేయాలో చెప్పలేదు. అంటే అంటే హానెస్ట్‌లీ స్కూల్ అనేది ఒక బ్యూటిఫుల్ టైమ్ అంటే ఎవరో నువ్వు ఏ కార్‌లో వచ్చావు, నువ్వు ఏ ఇంట్లో ఉన్నావు, మీ నాన్న ఏం చేస్తాడు, ఇవేం తెలియకుండా అవుతాం ఫ్రెండ్స్ ఆ టైంలో. ఎవరు స్కూల్‌లో ఉన్నప్పుడు ఆ విషయం మాట్లాడుకునే వాళ్ళు కాదు ఇంతకుముందు. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మేబీ ఇట్స్ డిఫరెంట్ అని అంటూ ఉంటారు నాతో మా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరూ. హ్మ్. అప్పుడులో ఇట్ వాస్ ఐ మీన్ వీళ్ళేమి కరెక్టో కాదో అని అనట్లేదు కానీ ఆ టైంలో అసలు ఆ డిస్కషన్ వచ్చేది కాదు. మీ ఇంట్లో ఏం చేస్తారు? మేబీ నా ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్మేట్స్ వాళ్ళు. హ్మ్. 7th క్లాస్‌లో నా బర్త్‌డే పార్టీకి ఒకసారి నాకు చిరంజీవి గారు "అరే ఇంట్లో హోస్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అందరిని పిలువు" అన్నారు. ఓకే. మా ఫ్రెండ్స్ ఒక 30 మందిని పిలిచాను నేను. అప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ టైం వాళ్ళకి అలా తెలిసింది. ఇలా చిరంజీవి గారి నా పెద్దనాన్న అవుతారు. నాగబాబు గారి యాహ్! కొడుకు అని. యాహ్! సూపర్. ఏమైనా ఖచ్చితంగా ఇది చెప్పొద్దనే మీ వాళ్ళు కూడా మెయింటైన్ చేసి ఉంటారు. మెచ్చుకోవాలి దానికైనా సరే. అది చాలా మంచిది కూడా పిల్లల భవిష్యత్తుకి. కరెక్ట్ అండి. అంటే నిజంగా. ఇట్స్ ఒక ఆన్ హ్యూమన్ లెవెల్‌లో మీకు కనెక్ట్ అవుతారు. మేబీ అందుకే ఈ రోజుకి నా ఫ్రెండ్స్‌కి నాకు అలాంటి రిలేషన్‌షిప్ ఉంది. ఆ! ఎవరేంటి, ఎవరేం చేస్తున్నావు, నువ్వేంటి, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, లేకపోతే నీది ఏ రిలీజియన్ ఏమి లేవు మాకు అసలు ఇప్పుడు. జనరల్‌గా ఏమనుకుంటాం చూసేవాళ్ళందరం నాగబాబు గారి కొడుకురా, చిరంజీవి గారి తమ్ముడు కొడుకురా, ఇంకేంది స్కూల్‌లో అసలు ఒక స్టార్ అసలు ఆ దిగడం, నడవడం అసలు స్వాగు బెంచ్ మీద ఎవరు ఉండరు. మనోడు ఒక్కడే ఉంటాడు. అసలు అలా ఉండవు. అదంతా స్టోరీస్ అయ్యింది. రైట్. స్కూల్ లైఫ్‌కి సంబంధించి లాస్ట్ క్వశ్చన్. రైట్. ఇప్పుడు మీరు 35, 36 అంటున్నారు మీ ఏజ్. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తోంది. ఆ. గెట్ టుగెదర్స్ నడుస్తున్నాయి. ఈ యాక్చువల్లీ మొన్నే మిస్ అయ్యాను నేను. మిస్ అయ్యారా? జరిగిందా మీది? మొన్నే నా ఫ్రెండ్ మెసేజ్ చేశాడు. ఆ, మా భవన్స్ అలుమ్నై మీట్ ఉంది అన్నయ్య. ఆ. నేను అమలాపురంకో దేనికి వెళ్ళాను అప్పుడు ఆ రోజు సాంగ్ రిలీజ్‌కి. అచ్చా. సో కుదరలేదు. నా క్లాస్‌కి వచ్చినప్పటికి ఉమ్, నా క్లాస్‌లో 40 మంది ఎంతోమంది ఉండేవారు. ఉమ్, అందులో 10 మంది బాయ్స్ నా వాట్సాప్ గ్రూప్ ఉంది. మేము లిటరలీ ఎవ్రీడే కలుస్తాం. ఉమ్. సో ఇంకా అసలు అది మాకు ఎవ్రీడే రియూనియన్ లాంటిది. అందరు ఇక్కడే ఉంటారు అయితే. అందరు ఇక్కడ దగ్గర ఉంటారు. అందరు హైదరాబాద్. బట్ గెట్ టుగెదర్ జరిగింది, మీరు వెళ్ళలేకపోయారు. అది స్కూల్ అలుమ్నై మీట్. Ah, అంటే yeah. మా ఏ సెక్షన్, బి సెక్షన్ అందరు కలిపి వచ్చేది. అది మిస్ అయ్యాను నేను. ఓకే. బట్ ఇప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్ చాట్ ఉంటుందా? ఉందండి. మీరు యాక్టివ్గా ఉంటారా? నేను అసలు ఉండను. అసలు నేను ఎందుకు చెప్పాను సైలెంట్గా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాను లేదు కూడా తెలియదు. అంతేనా? ఏదైనా మెసేజ్ చేసింది గుర్తుందా లాస్ట్? మా ఫ్రెండ్స్ గ్రూప్లోనా? ఈ స్కూలే స్కూల్ అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్న గ్రూప్లో లేను నేను. లేరా? లేను నేను. మా ఫ్యామిలీ గ్రూప్లో కూడా మేము వైఫ్ని పెట్టాను. నేను అంత వాట్సాప్ వాడను ఎక్కువ. ఓ, సో ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలంటే నాకు నువ్వే చెప్పని చెప్పి మా వైఫ్ ఉంటుంది ఫ్యామిలీ గ్రూప్లో. వాట్సాప్ వాడరు. అంటే వాడతాను కానీ తక్కువ. సోషల్ మీడియా, తక్కువ. ఐ మీన్ ఇన్స్టా, ట్విట్టర్, ఇన్స్టా బాగానే వాడతాను. Facebook, అవునా? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇంతకుముందు వాడేవాళ్ళం. ట్విట్టర్ కూడా ఎప్పుడైనా న్యూస్ చదవడానికి, సినిమా ఇన్ఫర్మేషన్ కోసం. న్యూస్ ట్విట్టర్ బేసిక్గా ఇస్ న్యూస్ ఛానల్, న్యూస్ పోర్టల్ లాంటిది అది. ఓకే. ఎక్స్. ఇన్స్టాగ్రామ్ ఇది ఎంటర్టైన్మెంట్. ఖాళీగా ఉన్నప్పుడు మైండ్లెస్ స్క్రోలింగ్. అప్పుడప్పుడు బ్రేక్ కావాలి కదా నాకు కూడా ఈ పనుల నుంచి అన్నిటి మైండ్లెస్గా పొద్దున్న లేసి ఏవో ఒక రీల్స్ ఏవో చూస్తూ ఉంటాను. ఆఫ్ కోర్స్. మీరు ఇంతకుముందు ఆ స్కూల్ గురించి మాట్లాడినప్పుడు నేను వచ్చేటప్పుడే ఫ్రెండ్ గారితో మాట్లాడొచ్చిన, పరంతో మాట్లాడతానరా, అవి ఇవి ఏంటి మాట్లాడతావరా నువ్వు అంటే,
అవి అన్నీ ఉంటాయి కదా లైఫ్‌లో ముందు పడ్డవి కష్టాలు, సుఖాలు ఏమన్నా అంటే, అలా కష్టాలు కూడా ఉంటాయారా అని అన్నాడు. ఆ, ఏందిరా అని అన్నాను. వాడు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. మీరు దానికి ఆన్సర్ చెప్పాలి. వాళ్ళకి నిజంగా ఏముండవు. ఇప్పుడు మనకు నెల జీతం రాగానే చిట్టీలు కడతాడా వరుణ్ తేజ్ ఏమైనా? ఉమ్, ఈఎంఐలు కడతాడా వరుణ్ తేజ్ ఏమైనా? ఉమ్, హాస్పిటల్‌కి కలిసి వస్తూ ఉంటాడా ఏమైనా వరుణ్ తేజ్? ఎన్ని కష్టాలు ఉంటాయి. ఈ రిచ్ కిడ్స్‌కి ఇవన్నీ ఉండవు. అసలు ఏం మాట్లాడతారు, చాలా రిలాక్స్‌గా ఉంటారు. అయితే వాడి ఫీలింగే కాదు. నేను వాడి మీద ఎందుకు వేయటం కానీ జనరల్‌గా అందరూ ఏమైనా ఫీలింగ్ ఉంటుంది. దీనికి మీ ఆన్సర్ ఏంటి? కష్టాలు ఇలాంటివి ఒక్కొక్కరికి వాళ్ళ ఒక టైప్లో ఉంటాయి, రైట్? ఇప్పుడు నేను ఇప్పుడే పొద్దున ఇక్కడ రాకముందు ఒక ఈఎంఐ కట్టొచ్చా. ఈఎంఐ కట్టొచ్చారా? కార్ ఈఎంఐ కట్టొచ్చాను నేను కూడా. కారు ఈఎంఐ. మరి కట్టాలి కదా, అది ఎవడో డౌన్ పేమెంట్ పెట్టి కార్లు కొనుక్కుంటారు, ఎవరో కొనుక్కోరు. ఇప్పుడు రేపు పొద్దున మా అమ్మగారికి నేను కట్టే ఈఎంఐ కూడా రేపు పొద్దున కడుతున్నాను నేను. అది 4th-కు 5th-కు వస్తుంది. సో అట్లా సూపర్. సారీ ఇంటర్వ్యూ చేసినందుకు. అరే వింటున్నావు కదా, వరుణ్ తేజ్ గారు కూడా మనకు కారు ఈఎంఐ కడుతున్నాడు నీలాగానే. యా ప్లీజ్. అండ్ సి ఫైనాన్షియల్ స్ట్రగుల్ కానీ లేకపోతే ఏవైతే ట్రబుల్స్ అంటావో ఆబ్వియస్లీ స్కూల్ టైంలో ఒకలా ఉండేవి. మా నాన్న ఎప్పుడు చిన్నప్పటి నుంచి చేతిలో ఇంత డబ్బులు పెట్టి వాడుకో వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు. డబ్బు వాల్యూ నీకు అర్థం కావాలి. ఇంట్లో ఎంత ఉంది అంటే ఇది తీసుకుని నేను ఖర్చు పెట్టుకుంటాను విచ్చలవిడిగా అనే ఫీలింగ్ నీకు రాకూడదు. నేను స్కూల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, చెప్పాను కదా, కానీ ఒక్కొక్కరు ఎకనామిక్ స్టేటస్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. నాకన్నా బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా కొంచెం అంటే నేను ఎకనామిక్ స్టేటస్ గురించి మాట్లాడుతాను అంతే. ఇంట్లో సంపాదించి బట్ మేము బయటకు వెళ్తే ఒక్కొక్కరు అదే 100 రూపాయలు తీసుకెళ్ళేవాళ్ళం. ఆ డిఫరెన్స్ లేకుండా మా నాన్న నిజంగా నేను దాని క్రెడిట్ ఇచ్చేది మా నాన్నగారికి. నన్ను ఎప్పుడూ డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని పెంచారు ఆయన బాగా నన్ను. ఎప్పుడు నాకు ప్లే స్టేషన్ కొనలేదు స్కూల్లో ఉన్నప్పుడు. ఎప్పుడు నచ్చినట్టు కార్లు కొని ఇవ్వలేదు. లైక్ నా సొంత డబ్బులతో నేను సంపాదించుకున్న తర్వాత ఫస్ట్ కార్ కొన్నాను. లేకపోతే తర్వాత మా నాన్న 60th బర్త్డేకి ఆయన కూడా కొనగలిగాను నేను. ఉంటే కోరికలో కొడుకు ఫాదర్కి ఇది చేయాలి, మదర్కి చేయాలి, లేకపోతే నువ్వు ఒక చిన్న ప్రెజెంట్ ఎప్పుడు కొనుక్కోరాను. సి కష్టము చాలా వేరీడ్గా ఉంటుంది బ్రో. ఏంటంటే ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఇది ఎలాంటి జాబ్ అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ప్రతి ఫ్రైడే నీకు ఒక క్వశ్చన్, ప్రతి ఫ్రైడే ఒక టెస్ట్, ప్రతి ఫ్రైడే కొత్త కష్టం. ఎప్పటికీ ఎంత సాలిడిఫై అయినా నీ మార్కెట్ 2 yearsకి సినిమా వస్తుంది తప్పకని చెప్తారు. సినిమా బాగాలేదు, ప్యాకప్ చేయండి ఇది అని, సినిమాని ప్యాక్ చేయండి బాగాలేదు అని. సో ఏంటంటే కష్టాలు ఎట్లా ఉంటుంది, స్ట్రెస్. 2 years కథ విని చెయ్యాలి మీరు చెప్పినట్టు ఇందాక చెప్పిన వేరియస్ ఎక్సర్సైజెస్ డైరెక్టర్తో చేసాం, అన్నీ చేసి అన్ని ఫ్రైడేలు అన్ని రోజులు వర్క్ చేసి ఎడిటింగ్లో ఆరాలు చేసుకుని సినిమా బాగా చూసుకుని బాగుందా లేదా, జనాలు నచ్చుతుందా లేదా, ఎన్ని ఇందాక మాట్లాడుకుని అన్నీ చూసుకొని ఫ్రైడే మార్నింగ్ 10 o'clock షో, మార్నింగ్ నైట్ 8 o'clock షోన పట్టగానే ఇన్స్టెంట్గా వర్డిక్ట్ వస్తుంది. అది కూడా ఒక కష్టమే టు గో త్రూ దట్ అంటున్నా. ఆపర్చునిటీని ఎంత వాల్యూ చేస్తామో ఆపర్చునిటీని వాల్యూ చేస్తాం. ఎందుకంటే అది ఈజీగా వచ్చిందా లేకపోతే మనం నిలబెట్టుకోగలుగుతున్నామా ఎంత కూడా చాలా డిఫరెంట్. ఆపర్చునిటీస్ మీకు రావడం ఈజీ అని చాలా అందరూ అనుకుంటారు. అఫ్ కోర్స్ వస్తాయి కూడా, కానీ ఎంతైనా ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎంత ఆపర్చునిటీ ఉన్నా సరే నిలదొక్కుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎవ్రీ పర్సన్ వాడేసుకునే వాడి జీవితంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. సో అది కంపారిటివ్ స్టేట్మెంట్ చేయకూడదని అనను. ఇప్పుడు నాకు ఒకని చూసిన బరే వాడికి ఏం తెలుసు అనే ఒక ఫీలింగ్ రావచ్చు ఆ టైంలో. అలా థాట్ రావడం సహజం, కానీ వాడి ప్లేస్ మనం ఆలోచించినప్పుడు అర్థం అవుద్ది అది వేరే అని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓన్ జర్నీ ఉంటుంది. నాకు ఒక్క డౌట్ ఏంటంటే దీనికి రిలేటెడ్ లాస్ట్ క్వశ్చన్, అది సినిమానే కాదు, ఏదో కష్టంతో ఏదో బాధతో ఏదైనా ఒక్క రాత్రి నిద్ర పొందేమైనా ఉందా, చాలా బాధపడుతూ నేను ఇది మళ్ళీ చేయొద్దు, లేదా నాకు ఇది మళ్ళీ కావద్దు, లేదా నేను తప్పు చేశాను, సంథింగ్ ఏదైనా వరుణ్ తేజ్ చాలా బాధపడి ఆ రోజు అసలు నిద్ర పట్టకుండా ఇంకా మళ్ళీ తెల్లవారుజామున నిద్ర లేకుండా లేచింది అంటే కొన్ని చాలా పర్సనల్ థింగ్స్ ఉన్నాయి, మేబీ చెప్పాల్సినవి ఏమైనా? పోనీ అదే అంటే జనరలీ ద టూ పర్సనల్ అండ్ అవి వేరే వాళ్ళు ఇన్వాల్వ్ చేసినవి ఉన్నాయి కాబట్టి ఐ కాంట్ స్పీక్ అబౌట్ ఇట్.
బట్ ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ లేకపోతే నాకు ఇప్పుడు టెక్నికలీ 2019 నుంచి ఇది అంతా 2026 యా 7 years like literally 6 to 7 years I haven't seen great success in films. ఎస్ అది చాలా రోజులు ఉంటాయి. అరే ఏంటి మనం ఫైట్ చేస్తుంది ఇంకా వర్తా కాదా వెళ్ళాలా ఎంత దూరం ఎన్ని రోజులు అండర్ కరెంట్లో బాధ ఉంటుంది కానీ దాన్ని ఎంతో పాజిటివ్ వేగా తోసుకుని లేదు వీ హ్యావ్ టు గివ్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఓకే. మన దగ్గర ఉందని మన సొంత బిలీఫ్ కూడా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ అంటే మేమందరం మాట్లాడుకునేది బాధపడేది కూడా ఒక సీన్ ఉంటుంది. ఎప్పుడు నాన్నగారు కూడా చాలాసార్లు బహిరంగంగా మాట్లాడారు దాని గురించి. ఆర్ఎస్ టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు మీరు అని ఎస్ అంటే డెఫినెట్లీ నేను ఇంకా కొంచెం కాలేజ్ చదువుతున్నాను. యాక్టర్ అవ్వాలని మీరే చెప్పినట్టు ఒక యాక్టర్ అవుదాం థాట్ అంతే. దానికి ఎక్సర్సైజ్లు చేయలేదు, దానికి నేను కోర్సులు చేయలేదు, దానికి కావాల్సిన ఎఫర్ట్ ఇంకా పెట్టలే. కాలేజ్ ఆలోచనగా తిరుగుతూ నేను యాక్టర్ అవుదాం అన్న థాట్ ఉంది నాకు అంతే. ఓకే. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు ఓకే అది మా నాన్న పర్సనల్గా ఒక అయిన ఇష్యూ ఫేస్ చేశారు. నాకు ఎంత కాదన్నా నాకు ఆ బాధ పడనివ్వకుండానే మేనేజ్ చేశారు. మాకు మీ దాకా తీసుకురాలేదు, మా మీద ఆ భారం పడకు. నేను స్కూల్లో ఉన్న కాలేజ్ ఉన్నాను కాబట్టి ఓకే. ఒక కాలేజ్ ఫీజు వరకు కానీ నిజంగానే అంత ఎఫెక్ట్ అయిపోయిందా? అంత బాధపడ్డారా Definitely అది నాన్నగారు? చాలా 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 ఫైనాన్షియలీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అది. బా ఆ టైంలో మా మా ఫాదర్ మా పెద్దనాన్న కానీ మా బాబాయ్ కానీ అండగా నిలబడ్డాం. అండ్ నేను ఏంటంటే నాకు ఒక థాట్ ఉంది. హార్డెస్ట్ ఆఫ్ టైమ్స్ నుంచి పాజిటివ్గా ఎలా ఆలోచించాలనే చూస్తాను నేను ఎప్పుడు. నాకు ఆ రోజు వరకు మా నాన్న వర్క్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. మా నాన్నగారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్న విషయం. ఆయన ఒక దాని మీద ఇది నేను చెయ్యాలి అని స్ట్రాంగ్గా ఫుల్లీ ఫోకస్డ్గా అనిపించలేదు నాకు ఎప్పుడు. ప్రొడక్షన్ చేసేవారు, 6 సినిమాలు చేశారు, ఆయనకి ఇష్టం, యాక్టింగ్ అప్పుడప్పుడు చేసేవారు, మోర్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఆ స్పేస్లో ఉండేవారండి. అది ఎప్పుడైతే అయిందో మా నాన్నని మారిన విధానం నేను అప్పుడు నోటీస్ చేశాను. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎన్ని షోలు చేశారు, ఎన్ని చిన్న చిన్న సినిమాలు చేశారు, రాత్రి పగలు పడుకోకుండా పనిచేశారు. ఇది ఎవరికి తెలియని స్టోరీ అది. నేను కలర్లో చూశాను అది. అండ్ కానీ నాకు ఒక సన్నగా ఏంటంటే అరే ఇది మా నాన్న ఇలా చేయడం నాకు బాగా నచ్చింది. ఇది ఒక పాజిటివ్ అప్రోచ్. ఒక సిచ్యువేషన్ హార్డ్షిప్ మనకు తగిలినప్పుడు కృంగిపోకుండా ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఫైట్ చేయాలన్న ఆ స్పిరిట్ మా నాన్న నాకు ఆ రోజు కనపడింది. డెఫినెట్గా మా పెద్దనాన్న మా బాబాయ్ చాలా చాలా హెల్ప్ చేశారు. కానీ మా నాన్న కానీ ఆ హెల్ప్ తీసుకుని సర్లే అయిపోయిన ప్రాబ్లం కూర్చోలేదు. మా నాన్న ఫేస్ చేశారు. ఆ రోజు మా నాన్నని చూసినప్పుడు నాకు అనిపించి అరే నేనేంటి ఏదో అవుతానని కూర్చున్నాను, నేనేం చేయట్లేదు. కానీ వెనకాల థాట్ ఉంది యాక్టర్ అవ్వాలి అనేది. నేనేం ఎఫర్ట్ పెట్టట్లేదంటే మా నాన్న పేరు నిలబెట్టాలి, నేను మా నాన్న గర్వపడేలా చేయాలి, మా అమ్మ గర్వపడేలా చేయాలనే నా ఫస్ట్ సీడ్ నాకు థాట్ పడింది ఆ సినిమా దగ్గర నుంచి. సూపర్ అండి. అప్పుడే ఫస్ట్ జిమ్కి వెళ్ళడం కానీ, యాక్టింగ్ కోర్సులు చేయడం కానీ, ఎవ్రీథింగ్ ఒక్కొక్కరికి ఒక రీజన్ కావాలి కదా ఏదైనా అచీవ్ చేయాలని. నాకు నా సోల్ రీజన్ అదే. అప్పటి నుంచి వరుణ్ తేజ్ మారిపోయారు ఫర్ ద గుడ్. యా ఇప్పుడు మీరు ముగ్గురు అంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఎలక్షన్స్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు వచ్చి మీ నాన్నమ్మ కాలు మొక్కారు. ఆ సీన్ ఎట్లా ఉందంటే చిరంజీవి గారు అనే కాదు, అసలు ఏ ఇంట్లో అయినా ఒక ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెల్లో వచ్చి అందరు కలుపుగోలుగా మాట్లాడి అందరు అమ్మానాన్నలు గౌరవిస్తూ ఉంటే భలే అనిపిస్తాయి చూడడానికి. కానీ ఇంకా ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ ఇలాంటి వాళ్ళు, మార్గదర్శకులు, లేకపోతే మనకు ఆరాధ్య దైవం సమింగ్ అభిమానం ఉన్న వాళ్ళు ఇలా చేస్తుంటే ఇంకా అసలు ఎంతమంది మాట్లాడుకున్నారో దాని గురించి. బా అన్నదమ్ములు ఇట్లుంటారా, ఇంత కలిసి కట్టుకుంటారా, ఈ సపోర్టింగ్ నేచర్ ఆ వీడియోలోనే కాకుండా ఇంట్లో కూడా ఉంటుందా? అసలు ఈ వాల్యూ ఫర్ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు మా తాతయ్య గారు, నాన్నమ్మ గారు ఎంత చెప్పారో నాకు తెలియదు. ఎందుకంటే అసలు చిన్నపిల్లలు ఉన్నాయి ఉంటున్నప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ఒక ఫ్యామిలీకి ఉండే కుటుంబానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, కుటుంబానికి ఇవ్వాల్సిన టైం నాకు మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇన్స్టిల్ చేసింది చిరంజీవి గారు. ఇలా కలిసి ఉండాలి, రెగ్యులర్గా కలవాలి, మాకేమైనా ప్రాబ్లం వస్తే చెప్పాలి, ఆనందం వస్తే చెప్పాలి, కలిస్తే హగ్ చేసుకోవాలి, కలిస్తే ముద్దు పెట్టాలి, పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పాలి, లేచినప్పుడు నవ్వాలి, అన్నీ. అంటే నాకు చిన్నపిల్లలు నేను అలాంటి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవ్రీథింగ్
ఏబిసి ఆఫ్ ఫ్యామిలీస్ ఇంపార్టెన్స్, ఫ్యామిలీ డ్యూటీస్, అన్ని చిరంజీవి గారు మా ఫ్యామిలీ నుంచి అంటే ఒక పెద్ద ఒక ఆయన ఉండాలి ఫ్యామిలీలో, ఏంటి ఎలా ఉండాలి సిస్టమేటిక్గా. Hmm. అక్కడి నుంచే తర్వాత బాబాయ్ నేర్చుకున్న, మా నాన్న నేర్చుకున్న హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మాకు చిరంజీవి గారు. అండ్ తర్వాత మేము ఎప్పుడైనా బిజీ అయిపోయినా కూడా, అంటే ఒక చిన్న ఇన్స్టెన్స్ చెప్తా చిరంజీవి గారు అంటే, నాకు ఈ రోజుకే ఆయన ఫోన్ చేయగానే డాడీ చెప్పండి, డాడీ అని పిలుస్తాను, డాడీ చెప్పండి, ఇలా టెన్షనే పడతా. ప్రేమ, అపారమైన ప్రేమ నాకు ఆయన అంటే అసలు, దాంట్లో సో క్వశ్చన్ లేదు. కానీ ఆయనంత బిజీగా ఉండి ఎన్ని సినిమాలు చేస్తూ, లేకపోతే ఎప్పుడు బిజీగా ఉన్నా, నేను ఎప్పుడైనా ఈ నా షూటింగ్ గొడవల్లో దీంట్లో ఆయన ఫోన్ చేస్తాడు నాకు. ఫోన్ చేసి అరే ఏంటి రావా ఇంటికి అని అడుగుతారు ఆయన. ఒక ఏజ్ ఉంది నాకు కూడా, ఏంటంటే సినిమాలకు వచ్చిన ఒక ఏజ్లో నేను కూడా సినిమాలు ఇవే ఫోకస్గా ఉండి కొంచెం దూరంగా అంటే నేను ప్రతి వారం కలిసేవాడిని, మేబీ నెలకు 2 సార్లు కలవడం తగ్గించి అట్లా. ఆయన ఫోన్ చేసి చెప్పేవారు. అంటే నాకే కాదు, మా ఇంట్లో చిన్నపిల్లలందరికీ ఆయన ఇది గుర్తు చేస్తూ ఉంటారు, డోంట్ ఎవర్ డైవర్ట్ అవ్వు, నీ పని అసలు వర్క్ ఎలా చేయాలి, ఎంత ఫోకస్డ్గా ఉండాలి, జాబ్ని ఎంత ప్రేమించాలి, ఎంత రెస్పెక్ట్ చేయాలి చెప్తారో, ఫ్యామిలీకి కూడా ఆ టైం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది చాలా చాలా సార్లు రిపీటెడ్గా చెప్తారు ఆయన. సో అది కంటిన్యూ అవుతూనే ఉంది మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. అది మీరు చూసిన వీడియోకి బిగ్గెస్ట్ నిదర్శనం అదే. అంతే, దాంట్లో కొత్తదనం ఏం లేదు, మీ ఇంట్లో ఎప్పుడు ఉండేదే. అసలు దాంట్లో చేంజ్ కూడా లేదండి, అసలు ఎటువంటి చేంజ్ లేదు. అది సూపర్ అలా ఉంటే ఒక ఇన్స్పిరేషనల్ ఇంకా అందరికీ. చిరంజీవి గారి ఫ్యామిలీ ఇట్లా ఉంది అంటే అది ఒక తెలియని ఒక గ్రేట్ సపోర్ట్ మాకు మెంటలీ. అది ఉంటుంది కదా, ఎప్పుడు వెళ్ళినా కానీ, ఎక్కడైనా కానీ, ఏం చేసినా కానీ, మాకు ఇది మా ఫ్యామిలీ ఇంత బలంగా ఉంది, మా వెనక పెద్దనాన్నగారు ఉన్నారు, బాబాయ్ ఉన్నారు, డాడీ ఉన్నారు, ఈ ఫీలింగ్ ఎప్పుడు మీరు ఉంటుంది కదా. మెంటలీ ఇంతమంది బలం ఉంది అంటే అందరిని అభిమానించే. ఒక బ్యూటిఫుల్ థింగ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇలా ఇంత ఉన్నా కూడా నువ్వు ఇండివిజువల్గా గ్రో అవ్వాలి, నీకు ఒక ఇండివిజువలిస్టిక్ ఐడియా ఉండాలి నీ గ్రోత్ మీద. సూపర్. మమ్మల్ని పట్టుకుని వెళ్ళడం కాదు, నువ్వు గ్రో అవ్వాలి అని కలీం బాబాయ్ చెప్తాడు, మా పెద్దనాన్న గారు చెప్తారు, మా నాన్నగారు కూడా అదే చెప్తారు. బికాస్ వాళ్ళు ఎటువంటి షాడో ఉన్నా కూడా, ఒక ఫ్యామిలీ, ఒక పెద్దనాన్న బాబాయ్ అయినా కూడా, వాళ్ళకంటూ ఒక ఇండివిజువల్ థింగ్ని డెవలప్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. మాకు అదే చెప్తాం, మేము ఇంకా అదే ప్రయత్నంలో ఉన్నాం, మేము ఇంకా యంగ్ యాక్టర్స్. మీలాంటి వాళ్ళకి అదృష్టం ఏంటంటే, 2 స్టేట్స్లో ఇండియా బయటగా చెప్తూ ఉంటాయి, ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు జనరల్గా అందరికీ దొరకంది మీకు దొరుకుతూ ఉంటుంది. దాన్ని పవర్గా కాకుండా బలంగా మార్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చెప్పేది అదే అండి. వాళ్ళని డెఫినెట్లీ ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆ రకమైన ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే, బట్ ఏదో వచ్చామని కూడా చేయరు, అర్థమవుతుందండి మీకు. ఒక లెవెల్ వరకు మా అబ్బాయి వచ్చాడు, మేము ఆదరించే చిరంజీవి గారు తమ్ముడు కొడుకు వచ్చాడు, అబ్బాయికి ఆదరిద్దాం. లేటర్ ఏంటంటే, ఈ బిజినెస్ ఆఫ్ ఫిలింలో మనకంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, మనకంటూ అట్రాక్ట్ చేసుకోవాలి. డెఫినెట్లీ ఏంటంటే, ఒక సినిమా గోవరు ఒక మంచి సినిమాని చేసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాడో, ఒక మెగా ఫ్యాన్ ఆ ఫ్యామిలీని ఆదరించే అభిమాని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు దాన్ని. సూపర్. ఒక పర్సనల్గా ఫీల్ అవుతారేమో అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సరే, ఒకటి మీకు అందరు కాంప్లిమెంట్స్ అడుగుతారు, అప్రిషియేషన్స్ అడుగుతారు. చిరంజీవి గారు మిమ్మల్ని తిట్టిన సందర్భం ఏమన్నట్టు చెప్పండి, ఏమైనా తిట్టు చెప్పండి. ఒకసారి అంటే నిజంగా ఆయన నన్ను ఫుల్ ఫ్లెజ్డ్గా తిట్టింది ఒకే ఒకసారి. అందరికీ తక్కువ తిట్టేది నన్నే. అంటే నేను అసలు మీరు తప్పులు చేయరానా లేదా కవర్ చేయను, అసలు చేయను. అసలు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఆయన దగ్గర. ఒకే ఒకసారి ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఆయన నన్ను ఎక్కించుకోమన్నారు. నేను కొంచెం టైం మేనేజ్మెంట్ కొంచెం బ్యాడ్ నాకు ఇంతకుముందు కాలేజ్లో ఉన్నప్పుడు. ఇది నేను ఏదో పనిలో ఫ్రెండ్స్తో తిరిగి అలా ఒక 20-30 minutes లేట్గా వెళ్ళా. ఆయన నాకు వెయిట్ చేస్తున్నారు నా కోసం. అప్పుడు తిట్టారు పెద్ద, కొంచెం చాలా భయం వేసింది. అంటే అప్పుడు నాకు చాలా ఫ్రెండ్లీగా నాన్న బంగారం అని అలాగే మాట్లాడతారు ఆయన. ఫస్ట్ టైం ఆ రోజు చిరంజీవి గారిలో కొంచెం కోపం చూశాను నేను, అప్పుడు ప్యాక్ అయిపోయింది నాకైతే అసలు. సో అంతే, అదే మిమ్మల్ని ఎక్కువ తిట్టిన సందర్భం అదే. ఎందుకు లేట్ అయిందిరా అంతే. మా నాన్న పెరిగేటప్పుడు టైం టు టైం మా నాన్న ఎక్కువ తిడతారు. ఏమని పిలుస్తారు మిమ్మల్ని చిరంజీవి గారు? వరుణ్ అని పిలుస్తారు. నాకు అన్లక్కీగా పెట్ నేమ్స్ ఏం లేవు నాకు.
అన్లక్కీగా. అంటే పెట్టేం ఉంటే బాగుంటుందని చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని మా ఫ్రెండ్స్ చూసినప్పుడు అట్లా. అచ్చా! బట్ అచ్చా! నాకు ఎప్పుడు అట్లా పెట్టనేం పడలేదు. వరుణ్ సింపుల్ ఈజీ నేమ్ కాబట్టి నాకేం వద్దు బ్రో. అప్పుడు అనిపించిందేమో గానీ ఇప్పుడు ఇదే బెటర్. బెటరా? ఆ! ఈ పెట్ నేమ్స్ కరెక్ట్ ఇవన్నీ కరెక్ట్. వద్దు. ఈ ఐడెంటిఫికేషన్ ఇదే మంచిది. ఒక టీనేజ్ వరకు వినడానికి బానే ఉంటాయి. 40, యెస్. 35 వచ్చిన తర్వాత పెట్టేమ్స్ పిలిచిన కొంచెం కామెడీగా ఉండొచ్చేమో. ఓకే. బట్ నేను మిమ్మల్ని ఇంతకుముందు అడుగుదాం అనుకున్నాను. స్కూల్‌లో అసలు ఫ్యాన్ వార్స్ ఉండేవి. చిరంజీవి గారికి చాలా ఇష్టపడే ఉండేవాళ్ళు. బాలకృష్ణ లేకపోతే నాగార్జున లేకపోతే వెంకటేష్ గారు ఇలాంటివి ఉండేవి. మీరేమో స్కూల్‌లో అసలు ఇది తెలీదని అన్నారు. సరే అసలు మీరెవరో తెలియకపోయినా ఫ్యాన్ వార్స్ ఏమైనా ఇట్లా నాకు చిరంజీవి గారు ఇష్టం, నాకది ఇష్టం ఈ గ్రూప్‌లు ఏమైనా ఉండేవా? మీరే గ్రూప్‌లో ఉండేవాళ్ళు? నా ఫ్రెండ్స్‌లోనే ఉన్నారు. ఆ! నా ఫ్రెండ్స్‌లో వేరే హీరోల అమ్మాయి నుంచే ఫ్యాన్స్ ఉన్నారు. అంటే సిమ్ మేము హెల్తీగా ఉండేవాళ్ళం. మేము అట్లా ఓకే. కొట్టుకొని, తిట్టుకొని చేసేవాళ్ళం కాదు. హ్మ్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి హితేష్ అని అన్నాడు. హ్మ్. ఆ అబ్బాయి పురంధేశ్వరి గారు కొడుకు. ఓకే. ఆడు నాకు ఆ అబ్బాయి నాకు ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్‌మేట్. ఓకే. అదే బాలకృష్ణ గారి సిస్టర్ పురంధేశ్వరి గారు. హ్మ్. నేను ఎట్లయితే మా ఫ్రెండ్స్‌ని కళింబాబే సినిమాలకి, పెద్దాని సినిమాలకి ఫస్ట్ డే మార్నింగ్ షో తీసుకెళ్ళాం. హితేష్ మమ్మల్ని బాలకృష్ణ గారి సినిమాలకి, తారక్ అన్న సినిమాలకి తీసుకెళ్ళేవాడు. ఓకే. హెల్తీగా ఎళ్లి చూసి ఎంజాయ్ చేసుకొని వచ్చేవాళ్ళం. అంతేగాని యాహ్! ఇట్లాంటివి ఏం లేవు. అస్సల రైట్. ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించి ఒక లాస్ట్ క్వెషన్ అడుగుతా. యాహ్! ఏదైనా ఒక రోల్ బాగా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసింది ఏదైనా ఉందా? ఇది చెయ్యాలి నాకు ఇట్లాంటి ఛాన్స్ దొరికితే బావుంటుందని. సినిమాలో సినిమాలో యాహ్! ఏది బాగా ఇష్టం? ఇప్పుడున్న నా మైండ్ స్పేస్‌లో అయితే నేను చంటబ్బాయి లాంటి క్యారెక్టరు చంటబ్బాయి. అంటే అలాంటి కా నాకు ఆయనలో చాలా ప్రత్యేకంగా నచ్చేది ఆయన కామెడీ టైమింగ్ అండి. ఎగ్జాక్ట్‌లీ. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ. నో ప్రాబ్లమ్. చిరంజీవి గారితో సమకాలీకులైన నటులు ఇప్పుడు అందరూ ఎంతో మంది లెజెండరీ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇక్కడ మోహన్ లాల్, మమ్ముట్టి అండ్ రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి గారు ఇక్కడ దాకా ఉన్నాయి. బట్ అంటే ఎవరిని తక్కువ చేయడం ఉద్దేశం కాదు కానీ కామెడీ టైమింగ్‌లో మాత్రం చిరంజీవి గారిని కొట్టేవాళ్ళు. నాకు ఐ ఆల్సో ఫీల్ హి ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. నాకు అది అందరూ చాలా వరకు ఆయన మాస్ అపీల్ గురించి కానీ, హ్మ్. ఆయన డాన్సెస్ గురించి కానీ హ్మ్. మాట్లాడతారు కానీ బట్ ఐ ఫీల్ హిజ్ కామెడీ టైమింగ్ ఈజ్ ఇంపెక్కబుల్. ఓకే. బయట కూడా నిజంగా ఆయన ఇంట్లో మీరు అందరు కదా ఆయన సీరియస్ అవుతారని చెప్పి హ్మ్. హ్మ్. నేను చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఎప్పుడు అని ఒకే ఒక ఇన్సిడెన్స్ అంటే అదే. నా 36 ఏళ్ళ జీవితంలో ఆయన ఒకే ఒకసారి నా మీద కోపడ్డారు. ఓకే. అంటే ఆయన అంత కోపడరు, ఎప్పుడూ ఫన్నీగా ఉంటారు. ఓకే. ఆయన ఇంట్లో ఆయనతో చుట్టుపక్కల కూర్చున్నా కూడా ఎంటర్టైన్ జోకులు వేస్తూనే హ్మ్. ఫన్నీగానే ఉంటారు. ఓకే. ఇంకా మా బాబాయ్ మా నాన్న అంత ఫన్ కాదు కానీ పెద్దనాన్నగారు చాలా లైవ్లీగా ఉంటారు అన్నమాట ఎప్పుడు. అందుకే క్యారెక్టర్. బట్ నాకు చంటబ్బాయి ఐకానిక్ క్యారెక్టర్. ఓకే. నాకు అది అలాంటిది మేబీ అవకాశం దొరికితే ఐ షుడ్. చంటాబాయి మీద ఉంది మీకు. అది వన్ ఆఫ్ ఐకానిక్ క్యారెక్టర్స్. నాకు కూడా. అంటే జేబు దొంగ సినిమా, ఘరానా మొగుడు అన్నిట్లో ఉన్న కామెడీ అదిరిపోతుంది అసలు. మాకి కనెక్ట్ అయ్యే గ్రూప్ ఒకటి ఉంటుంది కదా! హ్మ్. మన థాట్స్‌కి లేకపోతే మన టేస్ట్‌లకి ఉండేది. చంటబ్బాయిలోను ఒక చాలా వరకు ఇష్టమైన సీన్స్ ఉంటాయి. బట్ దాంట్లో మిస్ జ్వాల సంథింగ్ ఇలాంటివి ఏవైనా కానీ పాకెట్ ఓ డైలాగ్ అయితే ఎప్పుడు నా కోర్ గ్రూప్ ఒకటి ఉంటుంది. అది మాట్లాడుతూ ఉంటాం. సందర్భంకి సంబంధం లేకుండా మాట్లాడతాం. ఏంటది? ఏదో అడుగుతాం. ఏంటనంటే ఏదోటి అడగాలి కదా! ఆ సినిమాలో శ్రీలక్ష్మి అండ్ చంద్రమోహన్ గారి ఇంటికి వస్తారు చిరంజీవి గారు. అవును. వచ్చిన తర్వాత ఈ ఇల్లు మీదేనా అని అంటారు. చంద్రమోహన్ గారు వెంటనే అంటారు, అవునండి ఎందుకలా అడిగారు మా సొంతమే అని అంటారు. ఏదోటి అడగాలి కదా అని అడుగుతున్నారు. అట్లాంటి డైలాగ్ సినిమాలో ఎన్నో ఉన్నాయి. గ్రేట్ ఊరికి కూర్చొని ఊరికి గుర్తు అవి వస్తాయి అంతే. గ్రేట్ రైటింగ్ సినిమాది కూడా అసలు చంద్రబాబు గారు. జంధ్యాల గారిది. యా చిరంజీవి గారి గురించి బాగా మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పట్లేదు మీరు. పవన్ కళ్యాణ్ గారు అనగానే మీరు చెప్పాల్సింది ఏంటి? ఏం మీకు గుర్తుకొస్తుంది? జనరల్గా బాబాయ్ అని అంటే కాస్త బాబాయ్లకు పిల్లలకు అనుబంధం టచ్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. నాకు చిన్నప్పుడు పెరిగేటప్పుడు స్పెషలీ చరణన్నకి కళ్యాణ్ బాబాయ్తో ఎంత ఫ్రీడమ్ అవుతుందో నాకు మా పెద్దనాన్న అంత ఉండేది. ఓ మీ ఇద్దరు ఒక బ్యాచ్, చిరంజీవి గారు ఒక బ్యాచ్, రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ ఒక బ్యాచ్ అట్లా ఉండేది. ఓకే. కళ్యాణ్ బాబాయ్ గురించి ఆలోచించినప్పుడు ఫస్ట్ మేబీ నేను మెచ్యూర్ అయిన తర్వాత, నేను పెద్దోడిని అయిన తర్వాత ఆయనకు ఉండే సోషల్ కాన్షియస్నెస్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్ ఆయన ఎప్పుడూ పక్కడు గురించి ఆలోచిస్తారు. 99% ఆఫ్ ద టైమ్స్, 100% ఆఫ్ ద టైమ్స్
నాకేంటి, నా వరుణ్కి ఏంటి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఏంటి కూడా కాదు. Hmm. వేరే వాళ్ళకి సమస్య వచ్చినా బయట వాళ్ళ గురించి, ఆ సిచ్యువేషన్స్ గురించి, అంటే సోషల్లీ వెరీ వెరీ అవేర్ బాబాయ్. ఈ పాలిటిక్స్ రాకముందు నుంచి అంటే బేసిక్లీ టూ సెల్ఫ్లెస్ ఆయన. అసలు ఆయన నాకేం కావాలి అనేది కాదు, నేను ఏం చేయగలుగుతాను, హెల్ప్ నేను ప్రపంచానికి లేకపోతే నా పరిసరాలకి ఎలా ఉండగలుగుతాను. ఆయనకుండే ఆ నేచర్ నాకు చాలా 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 ఇష్టం. మామూలుగానే ఆయన అలా ఉంటారు. మీరు ఎప్పుడైనా కూర్చున్నా కూడా ఏదైనా మాట్లాడినా కూడా ఆ అవేర్నెస్ కనిపిస్తూ ఉంటుంది ఆయన ఎప్పుడు మాకు ఏ లెవెల్లో ఇలాంటి వాళ్ళకి ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుందంటే జనరల్గా, నీకెందుకురా ప్రపంచం గురించి, ఎందుకురా నీకు, నీ కుటుంబం నువ్వు చూసుకోవచ్చు కదా, నీ పిల్లలు నువ్వు చూసుకోవచ్చు కదా, ప్రతిదానికి ఎందుకంత అనేది జనరల్గా ఆయనకే కాదు, ఇలా సమాజం గురించి బాధపడి ఆలోచించి ఎవరికైనా ఎదురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఆయన ఇచ్చే ఆన్సర్ నాకు తెలియదు, కానీ నేనేం ఫీల్ అవుతానంటే అలాంటిది మీ ఇంట్లో రాలేదైతే? అంటే మేము ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతాం అసలు, మాకు ఆ డౌటే రాదు కాబట్టి. నానమ్మ సంథింగ్ మేబీ పెద్దవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ మామయ్యలు అంటే పవన్ కళ్యాణ్ గారు నానమ్మ గారు 2-3 సార్లు అనొచ్చు, అమ్మగా ఎందుకు అంత కష్టపడుతున్నాం అని. ప్రతి అమ్మకుండే సెంటిమెంట్ కొడుకు మీద వేరే, సో అది డిఫరెంట్. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు చెప్పినట్టు ఆలోచిస్తారు. మనకేంటి, మన ఫ్యామిలీ ఏంటి, మన చుట్టుపక్కల. నేను అంతే చాలా వరకు. చాలా కొంతమందికి ఆ మైండ్ సెట్ ఉంటుంది, దీని నుంచి బయటికి వెళ్ళి నాకు కాదు, నేను సొసైటీకి నేను ఏం చేయగలుగుతాను, నా కంఫర్ట్ కాదు, నా సినిమాలు కాదు, నా వర్క్ కాదు, నేను సంపాదించేది కాదు అని ఆలోచించాలి. అలా సెల్ఫ్లెస్గా ఉండేవాళ్ళు నాకు తెలిసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ప్రాబ్లీ ద ఓన్లీ పర్సన్ నాకు తెలిసి ఆయనే. సూపర్. అండ్ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప అలాంటి క్వశ్చన్ అడగకూడదు. నైస్. మీరు మంచి ఆన్సర్ ఇచ్చారు. సో మీరు ఏదైనా క్వాలిటీ బాబాయ్ది నాకు రావాలి అనుకునేది ఇదే అండి. అంటే సెల్ఫ్లెస్గా ఎలా ఉండడం, ఎలాగా యూనో ఒకటి ఆయన ఎక్స్ట్రీమ్లీ కష్టపడతారు, సినిమాలు అప్పుడు చేశారు, ఇదంతా పక్కన పెడితే నాకు వెన్ ఐ సీ హిమ్, ఆయన ఏదైనా పని చేసినప్పుడు దాన్ని ఫుల్ 100% ఫోకస్తో చేస్తారు. ఎనీథింగ్. అది ఐ థింక్ ఐ లవ్ దట్ అబౌట్ హిమ్. రైట్. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మెగా ఫ్యామిలీ ఎంత అభిమానం ఉందో రీసెంట్ టైమ్స్ లో, ట్రోలింగ్ రీసెంట్ కాదు, ఎప్పుడైతే సోషల్ మీడియా పెరిగిందంటే ట్రోలింగ్ కూడా అంతే ఎదురవుతూ ఉంటుంది అందరి మీద. ఎలా మీరు దీన్ని ఎదుర్కొంటారు? వే ఆఫ్ ట్రోలింగ్ మారింది. ఇప్పుడు ఫోటోలు వేసి చేస్తున్నారు. 2014లో జస్ట్ టెక్స్టులు కొట్టేవారు, మెసేజ్లు ఉండే, తిట్టడం, ఒకరిని అబ్యూజ్ చేయడం, ఒకరిని కించపరచడం, ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడే కాదు. అండ్ ఇంతకుముందు మేబీ ఆన్లైన్ ఫోరమ్స్ ఉండేవి, ఆర్కుట్లో మాట్లాడేవారు, ఇప్పుడు ఫేస్బుక్కి వెళ్ళింది, అది ట్విట్టర్గా అయింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ చేస్తున్నారు. అలా దాన్ని పట్టించుకోరు ఎవరు. అంటే అవసరం మీరు చెప్పే ట్రోల్ అని అంటే, ఇఫ్ ఇట్ ఇస్ ఆ ట్రోలింగ్ లో బూతులు మాట్లాడతారు, తిడతారు, అసలు ఏం అవగాహన లేకుండా మాట్లాడుతుంటారు. ఏదో పాయింట్లో అన్నా సడన్ గా ఒక మూడ్ లో ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా, అరే ఏంట్రా ఇది ఇట్లా అని. బాధ ఎప్పుడు అనిపిస్తుంది? నన్ను అన్నప్పుడు నాకు అనిపించదు, మా ఇంట్లో అన్నప్పుడు నాకు అనిపిస్తుంది. అది ఓకే. నా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఏదో వెబ్సైట్ ఓపెన్ చేశాను నేను, నా ఫస్ట్ సినిమా. ఓకే. ముకుందా ఓపెన్ చేసి ఏదో ఇంకా అప్పుడులో ఫస్ట్ సినిమా కదా, రివ్యూ అలా వచ్చిందని ఎక్సైట్మెంట్గా ఓపెన్ చేశాను. ఓకే బాగానే ఉంది. ఆల్రెడీ కొంచెం చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటాను ఫస్ట్ సినిమా. ఓకే బాగానే ఉంది, కానీ యావరేజ్గానే ఉంది సినిమా. సరే కిందకి వెళ్ళి చూస్తే ఫిల్తీ అబ్యూసివ్ లాంగ్వేజ్ కింద. ఇది నన్ను కాదు, మా ఇంట్లో లేడీస్ని లేకపోతే అలా అంటే. అప్పుడు చాలా బాధపడి చాలా ఏడ్చాను నేను. అప్పుడున్న 24 yearsకి 23 yearsకి నాకు ఏడ్చారు. అంటే లైక్ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. తర్వాత అర్థమైందంటే అలాంటి ఎక్స్టెన్సివ్ హేట్ ప్రపంచంలో ఉంది, దాంతో మనం సహజీవనం చేయాలి, కానీ పట్టించుకోకూడదు దాని అంత ఎక్కువ. అంటే అన్రీజనబుల్ హేట్రెడ్ ఇస్ స్టూపిడ్. వెరీ క్లియర్లీ అన్రీజనబుల్ హేట్రెడ్. మీకు నిజంగా ఒక యాక్టర్ నచ్చలేదు, వాడు చేసేది నచ్చలేదు అంటే హ్యాపీగా చెప్పొచ్చు నాకు అది నచ్చలేదు అని చెప్పి. అది ఒక బూతు తిట్టి చెప్పక్కల్లా, చెప్పే విధానం నీకు ఒక అయినా ఈ బూతులు మాట్లాడే వాళ్ళు అసలు మీ వర్క్ వాళ్ళు కాదు, జడ్జ్ చేసే వాళ్ళు కాదు. ట్రోల్ అన్నారంటే తిట్టాలి ఇంకా. సార్ ఫన్నీ ట్రోల్స్ నేను ఎంజాయ్ చేస్తా చూసి, అర్థమైందా నీకు? ఫన్నీ ట్రోల్స్ ఉంటాయి కొన్ని,
ఎస్ బ్రో. మేము ఎంజాయ్ చేస్తాం. అది మా పెద్దనాన్న గారు కూడా ఆయన ఏదో వావ్ అని ఒకటి ఉంటుంది, అది ఆయనే సినిమాలో పెట్టి దాన్ని ఎంజాయ్ చేశారు మళ్ళీ. వావ్. సో అదే అన్న ఫన్నీ ట్రోల్స్ని వి ఆల్సో సీ, అప్పుడు మేము కూడా పంపించుకుంటాం. ఈ లీకుల గురించి కూడా చిరంజీవి గారే దాన్ని హాయిగా తీసుకుని రిసీవ్ చేసుకుని ఆయనే చెప్తూ ఉంటారు, లీక్ ఇవ్వాలా ఇప్పుడు మీరు. సి ట్రోల్స్ అంటే మీమ్స్ అని అంటున్నా, ట్రోల్స్ అవి కూడా ఫన్నీ ట్రోల్స్ కూడా ఉన్నాయి. అవి వరకు ఓకే, అన్హెల్దీ ఒక బ్యాలెన్స్ ఉండాలి లైఫ్లో. ఖచ్చితంగా అది ఒక జోక్ ఇది మీకు వేసి రాను రాను వచ్చిందా ఆ మెచ్యూరిటీ? అప్పుడు ఏడిచాను అన్నారు, తర్వాత అంటే తర్వాత ఏమైంది, నేను చేయలేదు, మేము ఎవరం అలాంటి వాళ్ళం కాదు, మాకు తెలుసు, వాడు అన్నంత మాత్రం అంత అవ్వదు, దీన్ని ఎందుకు నేను బాధపడాలి, వాడిని వెళ్ళి నేను కంఫర్ట్ చేయలేను, వాడిని వెళ్ళి నేను మార్చలేను, వాడి ఒపీనియన్ మార్చలేను అవును అన్నప్పుడు వెన్ ఇట్స్ బియాండ్ మై కంట్రోల్, వై షుడ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ట్రూ. నైస్. అందుకే నన్ను క్రిటిసిజం వచ్చినప్పుడు, ఈ ట్రోల్స్ అంటే క్రిటిసిజం కూడా వస్తుంది, అవును కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వస్తుంది, ఎక్స్ట్రీమ్ హేటెడ్ తో చెప్పే అన్రీజనబుల్ క్రిటిసిజం కూడా వస్తుంది. వెళ్ళే కొద్దీ మనకి ముందుకెళ్ళే కొద్దీ ఏది కరెక్ట్ ఏది కాదనేది అర్థమైపోద్ది. ఈ సందర్భాలు ఎప్పుడైనా ఇంట్లో కూర్చున్నప్పుడు పెద్దవాళ్ళు మీకు అన్నారా, ఒరే ఇలా చేయకండి, దీన్ని ఇలా తీసుకోండి, సంథింగ్? చిరంజీవి గారు, పవన్ గారు, మేము ఎప్పుడు అంటే అసలు ఇది అసలు మేమెవరం అలా స్టెప్ ఎప్పుడు రాంగ్ తీసుకోలేదని అనుకుంటాం. అందరం కొంచెం జాగ్రత్తగానే ఉంటాం. ఎప్పుడు పర్టికులర్ టైంలో నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు, బయటే మా ఇంటిని తిడుతున్నారు, ఆడలని తిడుతున్నారు. అది ఒక్కొక్కరికి ఒక టైంలో ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక ఎమోషన్ వస్తుంది. అది డెఫినెట్గా అది హర్ట్ అయ్యే విధమే, అది కాదనట్లేదు ఆ విషయం. బట్ ఇట్స్ పార్ట్ వెన్ యూర్ ఇన్ పబ్లిక్ అండ్ వెన్ యూర్ ఇన్ ఫిల్మ్స్, నువ్వు ఇవన్నీ జరుగుతుంటాయి అలవాటు. నాకే మా ఫ్యామిలీగానే కాదు ఇది, నేనేది ప్రతి ఒక్క యాక్టర్కి, ప్రతి ఒక్క యాక్టర్కి ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎంతో మంది కొత్త యాక్టర్స్ ఉన్నారు, బడ్డింగ్ యాక్టర్స్ ఉన్నారు. ఇది కోరిక ఉంది, హెల్దీగా జరిగితే బాగుంటుంది ఇవన్నీ క్రిటిసిజం కానీ ఇట్స్ బియాండ్ అవర్ కంట్రోల్, అది మన చేతిలో లేదు. రైట్, ఒక్కసారి కొంచెం సైడ్కి వచ్చేద్దాం. మీ లావణ్య త్రిపాఠి గారి గురించి. మీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఆఫ్ కోర్స్. సో ఎవరు ముందు ప్రపోజ్ చేశారు అన్న క్వశ్చన్ నేను అడగను, బట్ కాకపోతే ప్రతి లవ్ స్టోరీలో ఒక పాయింట్ ఉంటుంది. మీకు ఈమె నాది, ఈమె నన్ను ఇష్టపడుతుంది, లేదా నేను ఇష్టపడుతున్నాను, నా ఇష్టాన్ని యాక్సెప్ట్ చేసింది అని ఒక్క మూమెంట్ ఉంటుంది. ఆ రోజు ఎంతో ఇట్లా బటర్ఫ్లైస్ వచ్చేస్తాయి. అలాంటిది ఏదైనా ఒక సంఘటన చెప్తారా? అంటే ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ కాదు, కానీ ఓవర్ టైం అయింది. అది ప్రేమ చూడగానే పడిపోతాం, అది నేను నమ్మను దాంట్లో. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ని మీరు నమ్మరు. మేబీ దిస్ అట్రాక్షన్, నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, బట్ వాళ్ళతో మాట్లాడే కొద్దీ మీకు తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి, మీకు కంపాటబిలిటీ ఉందా లేదా అనేది. నాకు ఎక్కువ ఏంటంటే ఒక పర్సన్ నీతో ఎలా ఉన్నాడనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాను అనేది కూడా నేను జడ్జ్ చేయగలగాలి. నాకు వెన్ ఐ సా లావణ్య, మాతో వర్క్ చేసే వాళ్ళతో కానీ, మా ఇంట్లో హెల్ప్తో కానీ, లేకపోతే యూనో పెద్ద చిన్న అనేది పక్కన పెడితే వాళ్ళందరితో తను బిహేవ్ చేసే విధానం చూసినప్పుడు నాకు అరే షీజ్ రైట్ పర్సన్, ఓకే, గుడ్ ఎట్ హార్ట్ అని అనిపించింది నాకు ఫీలింగ్. సూపర్. పర్టికులర్ ఒక ఇన్సిడెంట్ కాకుండా కానీ, బట్ మీరు చెప్పిన 4 మాటలు మాత్రం ఒక మంచి విషయం. అది ఆ మనిషి ఎలాంటిదో మనకు తెలిసిన తర్వాత కనెక్ట్ అవ్వడం సూపర్. ఈ ఫస్ట్ సైడ్లో ఎవరైనా చూడడానికి బాగానే కనిపిస్తారు, రైట్? బట్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ మా కోసం ఏదైనా ఇలా జరిగింది, ప్రపోజ్ ఎవరు చేశారు? పోనీ అవన్నీ చెప్పండి, నేను చెప్పాల్సి వస్తే చెప్పాను, ఇది ఒకటి వదిలేసేయండి. మాకు కూడా ఇప్పుడు ట్రైలర్ చూసాము, ట్రైలర్ వాళ్ళు వస్తున్న రెస్పాన్స్ చూస్తున్నాము, భలే అరే వచ్చిన జెన్యున్ రెస్పాన్స్ ఏంటంటే భలే కట్ చేశాడు కదా, ఏం ఎడిట్ చేశాడు, ఇది మంచి జోష్ ఉంది, అసలు ఇట్లా గీత గీస్తే అక్కడ దాకా సఫ్ అని పోయింది, భలే ఉందని చెప్పేసి అందరూ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. అంటే ఈరోజు సినిమా కాంటెంట్ మనం ఎంత మాట్లాడినా కాంటెంట్ మనం చూపించగలిగేది ఒక ట్రైలర్ టీజర్లో మాత్రమే. ఎగ్జాక్ట్. ఈరోజు జనాలు చాలా ఆలోచించి ఈ సినిమాకి థియేటర్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ బాగుంటుందన్న ఒక జడ్జ్మెంట్ జరుగుతుంది ఇంకెక్కువ ఇంత ముందు కన్నా. సో ఒక ట్రైలర్ టీజర్ అనేది ఒక ఫిల్మ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ లాంటి వాళ్ళది. సో సక్సెస్ఫుల్గా టీజర్ ఫస్ట్ ఒక మా వైపు చూసేలాగా చేసింది జనాల్ని. అండ్ ట్రైలర్ ఈ సినిమా చూద్దాం, ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనే ఒక థాట్ ప్రాసెస్ జనాలకి తీసుకొచ్చింది. అండ్ ఒకటి
కట్ చేయడం కూడా చాలా కష్టమైంది సినిమాకి. అందుకే కథ చెప్పకుండా ఎడిట్ చేస్తాం, లేదు చేయలేము, కథ చెప్పాలి, జనాల్ని ప్రిపేర్ చేద్దాం, మనకి ఒక మంచి ఎంటర్టైనర్ ఫిల్మ్. సో ఈ థీమ్ సినిమాది నీట్గా ఒక 3 minutesలో ప్యాక్ చేసి చేద్దాం. అండ్ ఎడ్జీగా ఉండాలి ఎడిటింగ్, ఒక స్మూత్ ఫ్లో ఉండాలి, ఎక్కడ ఆగి ముక్కలుగా ఉండకూడదు. అదొక మేము ఒక 1 month బ్యాకే ప్రిపేర్ చేసుకున్నాం ఈసారి ట్రైలర్. ఎడిటర్దైనా డైరెక్టర్దైనా గొప్పతనం ఎక్కడ అంటే 3 నిమిషాలు ఇచ్చారు మీ ట్రైలర్, రైట్, కొంత తెలుస్తుంది బట్ అంత మాత్రం అర్థం కాలేదు. అండ్ అదే ఇంకా థియేటర్లో ఓకే ఇక్కడే ఇంత ఉంటే థియేటర్లో ఎలా ఉంటుంది అని ఒక ఫీలింగ్ మనం తెప్పించాలి, అది ఇంట్రెస్టింగ్గా తెప్పించాలి ఆ ఫీలింగ్ 3 minutesలో. ఎగ్జాక్ట్లీ. ఈ ట్రైలర్ ఎడిట్ చేసింది సూర్య అని ఒక అబ్బాయి ఉన్నాడు. అండ్ తన ట్రైలర్ టీజర్స్ స్పెషలిస్ట్ అనమాట. అంటే జనరల్ ఎడిటర్ కూడా తను. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ సినిమా మొత్తం చూసి తన ఓన్ ఎఫర్ట్ పెట్టి ఇలా కట్ చేస్తే బాగుంటుంది నాకు ఐడియాస్ ఇచ్చి చేశాడు అబ్బాయి. అండ్ వాడికి రోజు ఒక మెసేజ్ కొడుతున్నారు, బాగా చేశారా, నువ్వు చాలా బాగా చేశావు, చాలా బాగా చేశావు. సూపర్, కొట్టండి. ఎందుకంటే చూసినప్పుడు మాకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేలపక్క గాంధీ అనగానే Yeah. మనకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ గుర్తుకొస్తుంది, ఎక్స్ప్రెస్ రాధా గుర్తుకొస్తుంది. ఆ సినిమా ఇట్లా ఫస్ట్ పాయింట్ నుంచి మొదలై లాస్ట్ పాయింట్ దాకా నిజంగానే ఎక్స్ప్రెస్ లాగానే పోతుంది. Right, correct. ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ కాదు. అండ్ ఒక స్పీడ్ ఉంటుంది బట్ భలే ఫన్ ఉంటుంది. ఇందులో కూడా ఉంటుందని అనిపించింది మాకు. అంటే ఈరోజు మనం కంటెంట్ని కన్జ్యూమ్ చేసే విధానం కొంచెం మారింది కాబట్టి ఇంత ముందుకి ఇప్పటికి మన షార్ట్స్ ఎక్కువ చూస్తున్నాం, చిన్న మినీ కాంటెంట్ ఎక్కువ చూస్తున్నాం. జనాల అటెన్షన్ స్పాన్ తగ్గింది అందరిది బికాస్ ఆఫ్ ద కాంటెంట్ అవుట్ సైడ్. ఈ రోజు కాలంలో సినిమా టైట్గా ఉండడం, మీరు చెప్పినట్టు స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు ఫాస్ట్గా ఒక ఫ్లోలో జనాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు కథలో. అండ్ అండ్ ఈ రోజు అని కాదు, ఎప్పటికీ ఇది కరెక్టే, ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అంటున్నాను నేను ఆ విషయాన్ని. అండ్ బికాజ్ 1000 పనులు, హండ్రెడ్స్ ఆఫ్ పర్సనల్ థింగ్స్ అన్నీ వదిలేసుకుని మనం థియేటర్కి వస్తాం కదా. అక్కడ జనాల్ని మనం మన వరల్డ్లోకి, మన ప్రపంచంలోకి, మన సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని అక్కడ అటెన్షన్ పట్టుకుని వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నా, మా సినిమా కాబట్టి ఎంటర్టైన్మెంట్ అంటున్నాను. లేకపోతే వాళ్ళని ఒక ట్రావెల్ ఎలా చేస్తాం, వాళ్ళు ఎలా చేయిస్తాం అని అదే ఎఫర్ట్ ఈ సినిమాది. అండ్ డైరెక్టర్ మేము వెరీ కాన్షియస్గా ఈ సినిమా మా ప్రయారిటీ జనాలని ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్ చేయాలి, నవ్విపించాలి. అందరు సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ సినిమా ఒక ఫ్యామిలీతో, ఒక వైఫ్, హస్బెండ్, ఒక పిల్లలిద్దరు, మేబీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూర్చుంటే ఒక ఫన్గా స్ట్రెస్ బస్టర్ లాగా ఉండాలి సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ 100%. అంటే ఆల్ సెక్షన్స్ చూడగలిగే, ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఫిలిం, అందరూ చూడగలిగే సినిమా, అందరూ హాయిగా నవ్వుకునే సినిమా. ఒక వెరీ క్లీన్ కామెడీ, మంచి సిచ్యువేషనల్ కామెడీ. అండ్ ఒక చిన్న హారర్ ఎలిమెంట్ కూడా, మరీ రాత్రి నిద్రపోనంత భయంకరంగా ఉండదు కానీ అక్కడక్కడ ఒక చిన్న జంప్ స్కేర్స్, ఒక చిన్న హై ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా అది. నాకు నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తాను నేను. కొందరు ఉంటారు, మీరే ఇంకా కొందరు దాకా ఎందుకో, అరే వరుణ్ తేజ్ ప్రతి సినిమాకి ఏదో కొత్తదనం కావాలని ట్రై చేస్తూ ఉంటాడు. రైట్. అది మీరు కొత్త లుక్ కోసమో లేకపోతే కథలో ఇంకా దేనికోసమో ఎవ్రీ మూవీ ఖచ్చితంగా మీరు ఒక తేడా చూపిస్తూ ఉంటారు. ఆపరేషన్ వాలంటైన్, గాంధీ అర్జున, ఈ రీసెంట్ ఫిల్మ్సే మనం తీసుకున్నా సరే, అరే కష్టపడతాడు, కొత్తది ఆలోచిస్తారు. ఇట్లాంటి వరుణ్ తేజ్కి ఒక హిట్ పడాలరా, పడితే ఆయనకు ఒక నమ్మకం వచ్చి ఇట్లాంటి విడిచిపెట్టొద్దు, రొటీన్ మూసలకు పోవద్దు అనేది ఆయనకు వస్తుంది అని. సో ఇది నేనైతే కోరుకుంటున్నాను, ఇది మీకు హిట్ కావాలి అని. అందులో వైబ్స్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అంటే జెన్యూన్ ఎఫర్ట్ పెట్టాలని ట్రై చేస్తాను నేను ప్రతి సినిమాలో, ప్రతి క్యారెక్టర్కి. అండ్ ఒక యాక్టర్ ఒక కథ చేసినప్పుడు స్క్రీన్ మీద వాడు కనపడకూడదు, ఆ క్యారెక్టర్ కనపడాలి అనేది ఎఫర్ట్ నా సైడ్ నుంచి నేను 100% ఎంత పెట్టాలో, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలా, జుట్టు పెంచాలా, లావ్ అవ్వాలా, సన్నగా అవ్వాలా, ఎట్లయినా ఈ క్యారెక్టర్కి ఇది కావాలి రిక్వైర్మెంట్. లేదు నేను బయట కొంచెము సైలెంట్గా మాడతాను, ఎక్కువ హైపర్ యాక్టివ్గా ఉండను, కానీ క్యారెక్టర్కి అది డిమాండ్ చేస్తే అది చేయగలగాలి అన్న చూడడం కూడా అది బాగుండాలి. ఆబ్వియస్లీ అది ఒక ఎక్సర్సైజ్, ప్రతి సినిమాకి ఒక క్యారెక్టర్లోకి ఎలా వెళ్తాం అనేది డైరెక్టర్ ఎంత బాగా రాశారు అదే మోస్ట్ ఇంపార్టెంట్. అదే గ్రౌండ్ ఒక యాక్టర్కి. డైరెక్టర్ ఎంత బాగా రాశారు క్యారెక్టరైజేషన్, దాన్ని మనం ఎలా అర్థం చేసుకొని దాన్ని ఎలా పోర్ట్రే చేయగలుగుతున్నారు రేపు. అంటే ఒక డైరెక్టర్ మీడియం అయిన సినిమా ఒక ప్రొటాగనిస్ట్ పాత్ర ద్వారానే కథ జనాలు చూడబోతున్నారు సినిమాలు, వాడి కథతోనే ట్రావెల్ అవుతారు మోస్ట్లీ. సో
మన ఎఫర్ట్ మన వర్క్ 100% షైన్ అవ్వాలి. వేరే అది మన కంట్రోల్లో ఉన్న విషయం. సో నేను మాత్రం అది పెట్టాలి, అది చేయాలి అని ఒక ప్లాన్, ఒక ప్రతి థాట్ నాకు అది ప్రతి అది కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనం ఒక నేచర్తో ఉంటాం, అవును, అసలు క్వైట్ ఆపోజిట్ ఉన్న క్యారెక్టర్ ఒకటి వస్తూ ఉంటుంది, రైట్, అసలు సంబంధం లేదు. రైట్. ఈ టైంలో ఖచ్చితంగా ఫస్ట్ మూవీ చేస్తాను అని ఒక భయం అయితే స్టార్ట్ అవుతుంది. దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఒకటి నేను పర్సనల్ లైఫ్లో బాగానే ఫన్నీగా ఉంటాను. చాలా నా అన్న వాళ్ళ దగ్గర జోవియల్గా జంపింగ్. బట్ అదే అండి, ఇదేంటంటే ఒక యాక్టర్కి ఉండే బేసిక్ స్కిల్ సెట్టే వేరే వాళ్ళలాగా మరి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. అది లేదంటే అసలు నువ్వు యాక్టర్వే కాదు ఫస్ట్. కరెక్ట్. సో అది బేసిక్ స్కిల్ సెట్. అది దానికి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. కట్ట చెప్పగానే కొంచెం వెళ్ళిపోతాం మనం మూడ్లోకి మళ్ళీ. బట్ అక్కడ మాత్రం దీనికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, దీన్ని ఎలా చూపించాలి. సో ఆ సీన్ ముందు మీరు ప్రిపేర్ అవుతారా? సినిమాకి చాలా ముందే ప్రిపేర్ అవుతారా ఆ క్యారెక్టర్లోకి? ఒకటి చాలా వరకు కథ నుంచి వస్తుంది. కథ నుంచి ఎంత డీప్గా డైరెక్టర్ క్యారెక్టర్స్ రాశాడు అనే దాని నుంచే వస్తుంది. అదే ఫౌండేషన్. సో దాని నుంచి మన క్యారెక్టర్ అర్థం చేసుకొని ఓకే ఇన్వాల్వ్డ్గా ఉండి ముందు నుంచే హోంవర్క్ చేసుకుని, ముందు నుంచే ఆలోచించుకుని, ముందు నుంచే డైలాగ్స్ నేర్చుకుంటే కూడా సెట్లో చాలా ఈజీగా వెళ్ళచ్చు క్యారెక్టర్లోకి. ఓకే. సో నేను నమ్మే ఒక బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ డైరెక్టర్కి నాకు చిరాకు వచ్చేలా అంత లెవెల్లో కలుస్తాం సినిమాలు స్టార్ట్ అయ్యే ముందు. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్. లిటరలీ నేను గాంధీ అయితే ఈ ఒక్క సినిమా ఎగ్జాంపుల్లో నేను గాంధీకి లాస్ట్ 2 yearsలో ఫోన్ చేయని రోజు లేదు. ఇప్పుడు నాకు ఎప్పుడు ఒంట్లో బాగాలేకపోతే మేబీ కాల్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ టైంలో తప్ప ఎవ్రీ డే గాంధీ నాకు ఫోన్ చేయడం, నేను ఆయనకు ఫోన్ చేయడం, సినిమా గురించే మాట్లాడడం. ఓకే. సో ఈవెన్ బిఫోర్ ద రిలీజ్. సో ఈసారి ఏంటంటే కొంచెం క్యారెక్టర్ అర్థం చేసుకోవడానికి ఏంటి అని ఇద్దరం హాలిడేకి వెళ్ళాం. సో ఇద్దరం కలిసి అలా వెళ్ళడం అది ఫస్ట్ టైం చేశాను. అట్లా ఒక డైరెక్టర్తో నేను బయటకు వెళ్ళడం. అచ్చా. ఇట్ రియలీ హెల్ప్స్ అండి. ఒక డైరెక్టర్ మైండ్లో ఉండే కన్విక్షన్ థాట్ని మనం ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. బట్ రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే కనుక గని దగ్గర నుంచి చూసుకున్న ఆపరేషన్ వాలంటైన్ అండ్ గాంధీవధారి అర్జున, లాస్ట్ మట్కా రిజల్ట్స్ మిమ్మల్ని బాధ పెట్టుంటాయి. రైట్. ఎంతో మనం ప్రయత్నం చేస్తాం. అఫ్ కోర్స్ ఫ్లాప్ సైడ్స్ మన చేతిలో ఉండవు, కానీ బాధపడి ఉంటాయి. ఇట్లాంటి టైంలో ఇంకొక సినిమా డిసిషన్ తీసుకోవడం ఖచ్చితంగా అది టఫే. ఒక 2-3 హిట్స్ ఉన్నప్పుడు, లేదు మనం వెరీ ఎర్లీలో స్టార్టింగ్లో ఉన్నప్పుడు తీసుకోవడం ఒక నిర్ణయం. ఓకే, ఇట్లున్నప్పుడు ఏం తీసుకుందాం ఏంటి, మళ్ళీ ఇది ఇంకా ఫ్లాప్ అవుతానో చెప్తే రిజల్ట్ వేరేలాగా వస్తాను, ఇట్లా భయం ఉంటుంది కదా. సో మిమ్మల్ని రెగ్యులర్గా అంటే నటులను అందరి రెగ్యులర్ అడిగే క్వశ్చన్ ఉంటుంది, ఈ కథను మీరు ఎలా ఒప్పుకున్నారని చెప్పేసి. మరి ఇది మాత్రం మిమ్మల్ని ఇప్పుడు అడగాలి, ఎందుకంటే ఈ బాధలో ఇది మీరు ఎలా కనెక్ట్ అయ్యారు దీనికి? అంటే ఒకటి ఇలాంటి సినిమా చేయాలి, కొంచెం రూట్ మార్చాలి అనేది నేను మట్కా రిలీజ్ అవ్వక ముందు నుంచే అనుకున్నాను. సో కొన్నిసార్లు ఎట్లా అయిపోద్దంటే ఒక కోవిడ్ తర్వాత ఏమవుద్ది, ఒక ప్రైమ్ 29, 30, 31 years ఆఫ్ ఏజ్లో కోవిడ్ వచ్చింది, అన్నీ ఆగిపోయినాయి. అరే ఇది మన మంచి టైం కదా మనకి, సో మన సినిమాలు త్వరగా చేద్దాం అని ఒక సెన్స్లో ఒక సినిమా చేస్తున్నాం. గని జరుగుతున్నప్పుడు ఇంకొక సినిమా ఓకే చేసుకున్నాం. ఇది రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత మేబీ మనకు ఒపీనియన్ మారుద్ది, కానీ అప్పటికీ ఆల్రెడీ షూటింగ్ చేస్తూ ఉంటాం. కానీ సినిమా మీద నమ్మకం ఉంటుంది. కానీ ఈ సినిమా తర్వాత ఫాలో అప్ సినిమా ఇది కరెక్ట్ కాదేమో అని ఒక థాట్ వచ్చింది 1-2 సార్లు. ఓకే. సినిమా కంటెంట్ మీద భయం కాదు. ఇప్పుడు ఒక పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఎంత కాదన్నా జనాలకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఈ అబ్బాయి మంచి సినిమా ఇచ్చాడు లాస్ట్, దీన్ని కూడా మనం ట్రై చేయొచ్చు అని. ముందు సినిమా పోయిన తర్వాత నెక్స్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఇచ్చినప్పుడు అంత అట్రాక్ట్ చేయలేకపోవచ్చు మనం కొన్నిసార్లు. అది మేబీ అది నాకు కనపడింది కొన్నిసార్లు. నేను తర్వాత మీరు చెప్పినట్టు ఎక్కువ ఎప్పుడైతే ఎలా అయితే మీరు చెప్పారో నేను డిఫరెంట్ రోల్స్ ట్రై చేశాను. కోవిడ్ తర్వాత తెలియకుండా ఒక సీరియస్ ఫేస్, ఒక సీరియస్ క్యారెక్టర్స్, మరీ బాధలు, కష్టాలు, బాధ్యతలు ఉండే క్యారెక్టర్లు ఎక్కువైనాయి. ఓకే. దేశ బాధ్యతలు, సరిహద్దుల్లో ఫైట్ చేసే బాధ్యతలు, లేకపోతే ఫ్యామిలీ కోసం ఫైట్ చేసే. తర్వాత అనుకున్నాను అరే థియేటర్లో జనాలకే చాలా బాధలు ఉంటాయి అందరికీ, నాకు కూడా పర్సనల్ లైఫ్లో ఒక 100 ఉంటాయి. నాకు అప్పుడప్పుడు ఇంట్లో సినిమా చూసేటప్పుడు టీవీ పెట్టేటప్పుడు ఒక పెద్ద సీరియస్ అరే వద్దురా ఒక మంచి కామెడీ పెట్టు,
లైట్ రిలాక్స్ అయ్యి మైండ్ కూల్ చేసుకొని చూద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అవును. అప్పుడు ఆలోచించాను కానీ నాకేలా అనిపిస్తుంది, సో మేబీ ఆడియన్స్ కూడా అది అనిపిస్తుంది. ప్లస్ నన్ను అలాంటి సినిమాలు ఆదరించారు, నాకు ఒక రకమైన సక్సెస్ ఇచ్చారు. Yes. నాకు ఒక యాక్టర్గా ఆబ్వియస్లీ అన్నిట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును. అప్పుడు అనిపించినప్పుడు ఐ సెడ్ ఓకే ఫైన్, ఆడియన్స్కి వీ నీడ్ టు గివ్ దమ్ ఎంటర్టైన్మెంట్. ఓకే. అట్లని ఎతకలేము కొన్నిసార్లు, కరెక్ట్ టైంకి కథ రావాలి మన దగ్గర. అలాంటి టైంలో గాంధీ కథ వచ్చింది. తీసుకొచ్చాడు. అండ్ వింటున్నప్పుడు ఒక ఆడియన్స్ లానే వింటాను నేను, నవ్వుతూ ఉన్నాను. ఈరోజు మేము చూసుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏవైతే నేను రియాక్ట్ అయ్యానో, ఏవైతే బాగున్నాయని అనిపించినా అవన్నీ రిఫ్లెక్ట్ అయినాయి స్క్రీన్ మీద. ఓకే. రేపొద్దున అది ఆబ్వియస్లీ థియేటర్లో కూడా జనాలు అన్ని బ్లాస్ట్గా ఎంజాయ్ చేయబోతున్నారు. చూద్దామండి. అంటే ఒక్క పాయింట్, మనం ఏదైనా ఒక వర్క్ చేసిన తర్వాత మన క్రియేషన్ ఒకటి బయటకు వస్తున్నప్పుడు ఈ పాయింట్ దగ్గర వీళ్ళు కనెక్ట్ అవుతారు. అబ్బా ఇది జనాలు చూస్తే ఎలా ఉంటుందో, రైట్. ఇది వాళ్ళకి చూపించాలి, నేనైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాను అని అట్లాంటి ఎలిమెంట్ ఈ మూవీలో ఏది ఉంది? మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు ఈ 1 వీక్? ఒకటి అదొక షూటింగ్ అయిపోయిన టైం నుంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా మనకి కథ ఎత్తుకున్నప్పుడు, ఇది మనం చూపించాలి, ఇది మనం చెయ్యాలి అనేది. వెళ్ళే కొద్దీ ఎప్పుడు జనాలు చూస్తారా అని ఒక ఆతృత, ఎక్సైట్మెంట్ నా కెరియర్ ముందు చాలా ఎక్కువ ఉండేది. తర్వాత వెళ్ళే కొద్దీ తొందరగా వెళ్ళకూడదు, బాగా మనం ఫిక్స్ చేసుకుని బాగా పోస్ట్ ప్రొడక్షన్ చేసి పంపించాలి. సో తొందరపడక, కానీ ఎక్సైట్మెంట్ అయితే తగ్గదు, ఓకే. బట్ ఆ తొందర ఉండదు ఇప్పుడు. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ సినిమాని చాలా బెటర్గా చేయొచ్చు మనం ఇప్పుడు. ఈ సినిమాకి వచ్చినప్పుడు నన్ను ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో చూడలేదు ఆడియన్స్ అనేది నాకు తెలుసు. ఒక F2 F3లోనే నేను మేజర్ కామెడీ టచ్ చేసింది. ఒక మాస్ యూత్ క్యారెక్టర్ నేను ప్లే చేయలేదు, ఒక మాసీ యూత్ క్యారెక్టర్ అన్న క్యారెక్టర్ వరకు. ప్లస్ ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ చేశాను, హారర్ కామెడీ చేయలేదు, ఒక కొత్త జానర్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలుకి ఒక కొత్త డైమెన్షన్ ఆఫ్ నన్ను నేను చూపించబోతున్నాను అని ఒక ఎక్సైట్మెంట్ నాకు ఉంది. ఓకే. అండ్ ఈ సినిమాకి వచ్చినప్పటికి మళ్ళీ గదలకొండ గణేష్ తర్వాత బేసిక్లీ నువ్వు విలన్గా బాగుంటావు, చూడడానికి చాలా మెనసింగ్ ఉంటావు, నెగిటివ్ క్యారెక్టర్ చేయొచ్చు అని అన్నారు. ఈ సినిమాలో నాకు బేసిక్లీ 2 చేసే అవకాశం దొరికింది. ఓకే. ఒక నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్ చేసే అవకాశం, కనకరాజ్ క్యారెక్టర్ 4 ఫింగర్స్ అని అనుకో క్యారెక్టర్, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. ఓకే. సో ఈ వేరియేషన్ ఐమ్ ఎక్సైటెడ్, రేపు జనాలు ఎలా ఆదరిస్తారు, దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని ఒక ఎక్సైట్మెంట్ ఉంది. మేము బాగా చేసాను, కాన్ఫిడెన్స్ ఉంది మాకు. ఓకే. ప్లస్ కొన్ని కామెడీ బ్లాక్లు ఉన్నాయి సినిమాలో. ఇది థియేటర్లో ఒక 2-3 స్కేరీ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇవి మాత్రం రేపు థియేటర్లో పిచ్చిగా నవ్వుతారు, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనేది ఉంది. అవి ఎలా రియాక్ట్ అవుతారు అని ఒక బ్లాక్ మ్యాజిక్ చాతబడి చేసే సీక్వెన్స్ ఉంటుంది సత్యది. ఓకే. అదొకటి. సత్య కోసం వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ, అంటే మీ కాంబినేషన్ సీన్స్ కోసం. అసలు ఇద్దరం ఆడుకున్నాం అంటే యాజ్ నేను అంటే ఎంజాయ్ చేస్తూ అది బ్యూటిఫుల్గా అసలు ప్రతి సీన్ బెటర్గా ఎలా చేయాలనే ఒక ఎఫర్ట్ పెట్టాం. సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి ఉంటుంది, ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ అయ్యే బ్లాక్. ఈ 2 ఐఎమ్ ఎక్సైటెడ్ హౌ పీపుల్ విల్ రియాక్ట్. మేము ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పటిదాకా ఒక మనిషి సింపుల్ కొరియన్ కనకరాజు అంటే కొరియాకి వెళ్తారులే, కనకరాజు అక్కడ ఏదో చేస్తాడు, ఇదే మూవీ అనుకున్నాం. ట్రైలర్ చూసిన తర్వాత ఇది హారర్ కామెడీ, అర్రే భలే ఉందే అని మాత్రం అనిపించింది. అండ్ గదలకొండ గణేష్ గురించి మీరు ప్రస్తావించారు. పర్సనల్గా నాకు మీరు ఆ సినిమా భలే ఇష్టం. నాకు సర్ప్రైజ్ ఇచ్చారు మీరు ఆ సినిమాతో, హరీష్ శంకర్ మీరు కలిసి. అసలు మామూలుగా ఆ టైంలో మీకు కూడా చూపించాలి. అసలు యాక్చువల్లీ ఆ టైంలో ఒక ప్రోగ్రామ్ చేశాం TV9లో. చేస్తే ఒకసారి చెయ్యి పృథ్వీ, ఒకసారి ఆయనలాగా చెయ్యి ఒకసారి చూద్దాం మీకు అంటే ఒక గెటప్ కూడా వేసాం మేము. మీరు ఒకసారి చూడాలి. మీరైతే ఎస్, ఆ పక్క నుండి నేను, ఈ పక్క నుండి మీరు. నైస్. అప్పుడు గడ్డ మీరు లేదు అది విగ్గర్ అంత గడ్డకి ఇప్పటికి అది ఇంకెప్పటికి పెరుగుతుందో లేదో కదా, సిమిలర్ గా ఉంది. ఆ క్యారెక్టర్ కూడా అంత బాగా నచ్చిందండి. వరుణ్ తేజ్ చేస్తారా, ఇట్లా చేస్తాడని అప్పటిదాకా మాకు తెలియదు కదా. మీ గురించి డైరెక్టర్ తెలిసి ఉండొచ్చు, లేదా మీకు తెలిసి ఉండొచ్చు. అప్పటి నుంచి మీ మీద నమ్మకం బాగా పెరిగింది. ఓహో, నాకు ఇంకా కొత్త క్యారెక్టర్స్ రావాలని చెప్పేసి. రైట్. అంటే ఒకటి, ఒక యాక్టర్కి కొన్ని పరిమితులు ఉంటాయి, ఒక్కొక్క క్యారెక్టర్కి. ఎప్పుడైతే నా ఫస్ట్ 10 సినిమాల్లో కామెడీ చేసినప్పుడు కొంచెం ఎడ్జ్, ముకుంద సినిమా చేస్తే దానికి ఇంతే పరిమితి ఉంటుంది. దీని మధ్యలోనే నీ రేంజ్ ఆఫ్
ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్, ఎక్స్ప్రెసివ్నెస్ అన్నీ ఇంతే ఉండాలి అని ఉంటుంది. ఓకే. కంచికి ఒక లెవెల్ ఉంటుంది. వాడు ఒక ఊర్లో పెరిగినోడు, వాడు ఒక అమాయకంగా ఉంటాడు, ఇన్నోసెంట్గా, ఒక సిన్సియర్గా ప్రేమిస్తాడు ప్రతి ఒక్కరిని, ప్రతి వాళ్ళని చుట్టుపక్కల. అలాంటి ఒక క్యారెక్టర్కి ఒక పరిమితులు ఉంటాయి. ఓకే. యూజువలీ ఒక హీరో, ఒక ప్రొటాగనిస్ట్ తెలుగు సినిమాలో అన్నప్పుడు వాడు ఎక్కడో చోట ఒక మంచి యాంగిలే ఉంటుంది. ఇప్పుడు చాలా గ్రే క్యారెక్టర్స్ని జనాలు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు. కానీ దొదలగొండ గణేష్ చేసినప్పుడు దాంట్లో ఒక చాలా గ్రే ఎలిమెంట్ ఉంటుంది. అది లిటరలీ విలన్, యాంటీ హీరో. ఖచ్చితంగా. సో అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఏంటంటే రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేసే ఆపర్చునిటీ ఎక్కువ, ఏదైనా చేయొచ్చు. దాన్ని మీరు యూజ్ చేసుకున్నారుగా. రైట్. అసలు మామూలు కాదుగా. వరుణ్ తేజ్ ఒక రాంగ్ ఆప్షన్ అని ఎక్కడ అనిపించలేదు. ఇంత ఉన్నది ఇట్లా అయిందా చూపించాడు వరుణ్ తేజ్ అని. రైట్. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు వర్కింగ్ విత్ హరిశంకర్ గారు కూడా. సో ఒక మంచి డైరెక్టర్తో కొలాబరేట్ చేయడం కూడా అదొక మంచి బ్లెస్సింగ్ ఒక యాక్టర్కి. కొత్త విషయాలు నేర్చుకుంటాం ప్రతి డైరెక్టర్తో పనిచేసినప్పుడు. క్రిష్తో చేసినప్పుడు కానీ, పూరి గారితో చేసినప్పుడు కానీ, ఒక్కొక్కరు ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. ఒక యాక్టర్ మైండ్లోకి ఒక సీన్ని ఎక్కించాలి అనే ఎక్సర్సైజ్ వేరేలా ఉంటుంది ఒక్కొక్క డైరెక్టర్కి. ఓకే. హరీష్ గారికి ఒక టైప్ ఆఫ్ వే ఉంటుంది. మీ ఇద్దరం బాగా జెల్ అయ్యాం, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో అది కూడా మాకు ఎక్స్ట్రీమ్లీ సింక్ అవడం వల్ల కూడా సినిమాలో అంటే నిజంగా సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఇది మనం చేసామా అనేవాడు ఆలోచించాం ఒక 2-3 సార్లు. బేసిక్లీ అంత ఫ్లోలో చేయగలిగాం ఆ సినిమాని చేసినప్పుడు. ఒకసారి వరుణ్ తేజ్ గారిని ర్యాపిడ్ ఫైర్ అడుగుదాం, ఫటాఫట్ క్వశ్చన్స్. గద్దలకొండ గణేష్, తొలి ప్రేమ, ఆది. రియల్ లైఫ్లో మీరు ఏది? ఆదియా? తొలి ప్రేమ. నేను ఆది అండి, మోస్ట్లీ ఆది టైప్. అది గదలకొండ గణేష్ టైప్ కాదు. వాడు చూసే వాళ్ళకి మాత్రం వరుణ్ తేజ్ గణేష్ లానే ఉంటే అలా ఉండకూడదు మరి, వాడు వైల్డ్ మరి. అది నాకు అప్పుడు చేసేటప్పుడు కూడా అనిపించింది కొంచెం వెరీ క్లోజ్ టు మై రియల్ లైఫ్ పర్సనాలిటీ అని. అచ్చా. ఓ, మీకు దగ్గరగా అనిపించిన క్యారెక్టర్ కూడా అంటే ఒక్క సిమిలారిటీ ఏంటది ఆ క్యారెక్టర్కి మీకున్న? వాడు కొంచెం అంటే ఆ రోజు అనిపించింది నాకు. అంటున్నా ఆ రోజు నేను కూడా కొంచెము హాట్ హెడెడ్గా ఉండేవాడిని. యూత్ 24 yearsలో ఉండేవాళ్ళు. ఇప్పుడు యూత్ అనుకో. కానీ కాలేజ్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ చేసేటప్పుడు 25-26 ఉన్నప్పుడు ఐ వాజ్ లిటిల్ వెరీ లవబుల్ గాయ్ అండ్ కొంచెం కోపం ఎక్కువ వాడికి. సో నాకు ఎక్కడో చిన్న కనెక్ట్ అయ్యాను. అండ్ ఆ రోజు నేను ప్లే చేస్తున్న నా ఏజ్ గ్రూప్లో ఉండే క్యారెక్టర్ అది బేసిక్లీ. సో అందుకు అన్ని విధాలుగా కనెక్ట్ అయ్యాను నా క్యారెక్టర్. ఓకే. తొలి ప్రేమ. రైట్. అంటే లావణ్య గారి ఫోన్లో మీ పేరు ఏమని సేవ్ చేస్తుంది? మీ ఫోన్లో ఆవిడ పేరు? నా ఫోన్లో లాలా అని ఉంటుంది, లాలా అని ఉంటుంది అంతే. ఏమన్నా ఎందుకు అనేది చెప్పొచ్చా? లావణ్య కదా లా అని, అదే సరదాగా లాలా అని పెట్టుకున్నాను. మీనింగ్ ఏం లేదు దానికి. యాక్చువల్లీ ఎవ్రీ 6 months అలా ఏదో మార్చేస్తూ ఉంటాం. లాలా ఎవ్రీ 6 months కోసం మారుస్తూ కూడా ఉంటారా? కొంచెం అప్డేట్ చేస్తారు. తన ఫోన్లో ఏదో ఒక ఎమోజీ వస్తుంది అంతే. ఏదో స్మైలీ ఎమోజీ వస్తుంది. నేను తన ఫోన్ ఎందుకు చూస్తాను కానీ ఏదో ఎమోజీ ఉంటుంది దానికి, పేరు ఉండదు. అడగలేదా ఎప్పుడైనా మీరు ఆ ఎమోజీ ఏంటి, ఎందుకు అలా పెట్టుకున్నామని? ఏదో ఒక హార్ట్ ఎమోజీ ఉంటుంది అనుకుంటున్నాను. అంతే ప్రేమ కాబట్టి, కాబట్టి. ఇందుకీ మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు, వెరీ హ్యాపీ. సూపర్. బాగా కోపం వస్తే రాదన్నారు. బాగా కోపం వస్తే వరుణ్ తేజ్ చేసే మొదటి పని? కొంచెం అరుస్తాను. కొంచెం అరుస్తారా? చాలా స్లోగా చెప్తున్నారు. కొంచెం మేబీ కొంచెం అరుస్తాను. బేసిక్ హ్యూమన్ రియాక్షన్. అఫ్ కోర్స్. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు, రామ్ చరణ్ గారు, మీరు మొత్తం ఇంత గ్యాంగ్ ఉంది. ఎప్పుడు చిరంజీవి గారితో మీరు నటించబోతున్నారు? ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీ కాంబినేషన్ చూడబోతున్నారు? రామ్ చరణ్ గారితో ఎప్పుడు? మీ దగ్గరకు వచ్చి ప్రతి డైరెక్టర్కి మీరే అడగాల క్వశ్చన్. నాకు చేయాలని ఉంటుంది 100% చాలా. అంటే ఆ కాంబినేషన్ అయినప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ మీ. సో దానికి కరెక్ట్ టైం అండ్ ప్లేస్ ఉంటుంది. అది జరగాల్సిన టైంలో జరుగుద్ది. సో దానికోసం ఎదురు చూస్తున్నాం. మీ టూ, ఏ 2-3 కలిసినా నో ప్రాబ్లం. ఎనీ కాంబినేషన్. ఎనీవే, థ్యాంక్ యూ. చాలా బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ కొరియన్ కనకరాజ్. థ్యాంక్ యూ. మూవీ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. డెఫినెట్లీ. అప్పుడు ఇంకా రాబే పెరుగుతుంది. డెఫినెట్లీ. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.